దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారంటే మీ చేయి చూపించి కొంచెం స్వరం మీద చెప్పండి. అందరూ హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మీ అందరినీ దీవించునుగాక. 2026 సంవత్సరంలో షాలోమ్, అందరికీ సమాధానం వచ్చునుగాక. ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఒకసారి క్లాప్స్ కొట్టి యేసుని స్తుతించండి. హల్లెలూయా. అద్భుతం. ఈ 2026లో మరోసారి మనం అందరూ ప్రవేశించాం. కానీ 26 లేని నిత్యత్వంలోకి వెళ్ళబోతున్నాం. 27 లేని నిత్యత్వంలోకి వెళ్ళబోతున్నాం. 28 దాటి నిత్యత్వంలోకి వెళ్ళబోతున్నాం. ఇక ఆ రోజు తారీఖే ఉండదు, ఆ రోజు కాలమే ఉండదు. నేను నిత్యత్వంలోకి వెళ్ళబోతున్నాం. 20 లేదు, 30 లేదు, 40 లేదు, 80 లేదు, నిత్యత్వంలోకి వెళ్తున్నాం. మనము నిత్యత్వములో నుంచి వచ్చాము, మరలా నిత్యత్వంలోకి వెళ్ళబోతున్నాం. కానీ ప్రస్తుతం ఉన్నాము కనుక 2026లో మీ అందరికీ షాలోమ్ ఉండునుగాక. అందులో నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథములో నుంచి చిన్న వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అందరూ సంతోషంగా ఉన్నారు కదా? ఇంకా కొంచెం స్వరం వినబడాలా? ఇది నాకు సరిపోతలేదు. ప్రైజ్ ద లార్డ్. యోహాను సువార్త 3వ అధ్యాయం. ఇంచుమించుగా అందరూ మనమే ఉన్నాము గనుక చాలా దీవెనకరం. ఎఫెసీయులకు రాసిన పత్రిక దానికంటే ముందు 4వ అధ్యాయము 11వ వచనము నుండి చదువుదాం. తర్వాత 3వ అధ్యాయం యోహాను సువార్త 1 నుంచి 12 వచనాలు చదువుదాం. మన ప్రాఫెట్ ఏ వేలేలేరో మనం కూడా అదే వేలే వెళ్దాం. ఎఫెసీ 4:11 వచనం. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వం పొంది పరిపూర్ణ పురుషులగు వరకు లేక సంపూర్ణ పురుషులగు వరకు క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు ఆయన ఈలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లును. ఇది ఇంకా హై మెసేజ్, సాదాసీదా కాదు. పరిపూర్ణులు, సంపూర్ణులు. కొంచెం గట్టిగా ఆమెను అనగలరా? పరిశుద్ధులు సంపూర్ణులగునట్లును క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. అందువలన మనముకి మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తతోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలోనూ వెదుగుదము. ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత
అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకొనుచున్నది. దేవునికి స్తుతి కలుగునుగాక. మిగిలిన లేఖన భాగాన్ని ఇంటి దగ్గర చదవండి. ఇక యోహాను సువార్త 3వ అధ్యాయము 1-12 వచనాలు. యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడొకడుండెను. అతడు రాత్రియందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము మెరుగుదాము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పెను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుష్యుడు ఎలాగో జన్మించగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మించగలడా అని ఆయనను అడుగగా యేసు ఎట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశించలేడని ముందు చూడలేడన్నాడు, ఇప్పుడేమో ప్రవేశించలేడన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మించవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దమును విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చేనో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడనెను. అందుకు నికోదేము, ఈ సంగతులు ఎలాగూ సాధ్యములని ఆయనను అడుగగా, ప్రభుకి స్తోత్రం, తిరిగి జన్మించుటనే ఈ సంగతులు ఎలాగూ సాధ్యమని ఆయన అడుగుతున్నాడు. కానీ దేవునికి సమస్తము సాధ్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవు ఇజ్రాయేలులకు బోధకుడుగా ఉండి వీటిని ఎరుగవా? మేము ఎరిగిన సంగతి చెప్పుచున్నాం, చూచిన దానికే సాక్ష్యమిచ్చుచున్నాం. మా సాక్ష్యము మీరు అంగీకరింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైన మీతో చెప్పిన ఎడల ఎలాగూ నమ్ముదురు. చదవబడి వాక్యానికి ప్రభు తన సంపూర్ణ దీవెనలను జత చేయునుగాక. దయచేసి అందరూ కూర్చోండి. మీరు కూడా ఇలా ముందుకు వచ్చేయండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇలా కూర్చోండి. సొలొమోను గారు అక్కడ కూర్చుంటారా, ముందుకు వచ్చేస్తారా? దానికోసం అక్కడే కూర్చోండి. ప్రభుపేట అందరికీ వందనాలండి. కొద్దిగా ఫ్రీగా ఉండండి. ఎవరో పెద్ద పాస్టర్ గారు చిన్న పాస్టర్ గారు ఇక్కడ ఏమి లేరు, అందరూ పాస్టర్ గారులే. పెద్ద పాస్టర్ గారు ఎవడో లేడు ఇక్కడ. మన పెద్ద పాస్టర్ గారు యేసు ఒక్కడే. చెబుదా హల్లెలూయా. మిగిలిన వాళ్ళు అందరూ పాస్టర్లే. ముందు వెళ్తే ముందు పాస్టర్ గారు, వెనకాల వస్తే వెనకాల పాస్టర్ గారు ఏమి లేదు. అందరూ దేవునిలో సమానమైన పాస్టర్ గారు. చెబుదా హల్లెలూయా. తర్వాత మన ఆనంద్ కుమార్ గారు ఎక్కడెక్కడో వాడబడుతున్నారనే మాట వాడారు. వాస్తవానికి ఈ అనకాలపల్లి సెల్లి రావటం, మా సంఘాన్ని విడిచిపెట్టి ఇలా రావటం అనేది మొదటిసారి. నాది చిన్న పరిచర్య. నన్ను చిన్న పాస్టర్ అంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. అందరు గట్టిగా ఆమెను అనగలరా? చిన్న పాస్టరు అని అనండి, గట్టిగా ఆమెను అనగలరా? ఎంత మనం సాదాగా ఉంటే మనం అంత దీవించబడతాం. తమ్ముళ్ళు మీరు అందరూ హ్యాపీగా ఉన్నారా? ఇంకా కొంచెం ఎవరైనా ఇంటి దగ్గర ఏమైనా జ్ఞాపకంతో ఉన్నారా? చెబుతా హల్లెలూయా. అన్నయ్య గారు, పెద్ద అన్నయ్య గారు ఇక్కడే ఉన్నారు కదా? ఇక్కడే ఉన్నారా? చెల్లైలు అందరూ ఇక్కడే ఉన్నారా? అందరూ వాక్యం వినడానికి ఉత్సాహంగా ఉన్నారా? పర్లేదు, 11 అయినా పర్వాలేదా? 12 అయినా పర్వాలేదా?
మన మారుమూల గ్రామం ఎవరు సౌండ్ వల్ల డిస్టర్బ్ ఉండదని అనగలరు? మనం ఎక్కడి నుంచి అలా పైకి వెళ్ళిపోగలం. ప్రైజ్ హల్లెలూయా. ఈరోజు నాకు ఆనంద్ కుమార్ గారు మన పాస్టర్ గారిది ఈ భూమి మీదకి వచ్చిన రోజండి, జన్మించిన రోజండి అని చెప్పారు. చెప్పగానే నాకు చాలా ఆనందం వేసింది. పాస్టర్ గారు, హ్యాపీ బర్త్డే టు యూ. ప్రభు మిమ్మల్ని ఇంకా ఆరోగ్యంతో వర్ధలు చేయనుగా. నిజముగా పాటే నా ప్రసంగానికి నాందయ్యింది. నేను ఈ ప్రసంగం చేస్తానని ఆయనకు తెలీదు. ఆయన పాడిన పాటలో నా ప్రసంగం ఉన్నదని నాకు తెలియదు. కానీ ఆయన పాటలో నా ప్రసంగం ఉంది. ఇప్పుడు నేను చెప్పే ప్రసంగం ఆయన పాటకు సరిపోతుంది. గట్టిగా ఆమెన్ అనగలరా? నిన్ను నన్ను పరిశుద్ధాత్మ కనెక్ట్ చేస్తాడు. నిన్ను నన్ను పరిశుద్ధాత్మ కలపగలుగుతాడు. నేను కిల్లంపూడిలో ఉన్నా, నువ్వు అనకాపల్లిలో ఉన్నా, ఆ నిశ్చత్వంలో కలవడమే కాకుండా మధ్యాకాశంలోనే కలవడం కాకుండా ఎక్కడ కూడా దేవుడు మనల్ని కలుపుతాడు. మీలో ఉన్న ప్రేమ నాలో ఉన్న ప్రేమ ఒక్కటే. నీలో ఉన్న విశ్వాసము నాలో ఉన్న విశ్వాసము ఒక్కటే. నీలో ఉన్న వర్తమానము నాలో ఉన్న వర్తమానము ఒక్కటే. నీవు వధువువే, నేను వధువునే. కొంచెం మాట్లాడవచ్చు కదా. అలా చేతులు కింద పెట్టుకుంటే ఏమర్థం అవుతుంది? చేయి పైకి ఉండాలి బాగా. అసలు మిమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోరు. చేయి పైకి ఎలా పెట్టినా మిమ్మల్ని ఎవరో చూడరు. వాళ్ళందరూ న్యాయంగా చూస్తారు. మిమ్మల్ని అస్సలు పట్టించుకోరు. మిమ్మల్ని మీరు మర్చిపోయి దేవుని ఆరాధించాలా, స్తుతించాలా. ఇది కర్రడు కర్రడు అని పిలిచే సమయం. ఆ పెద్ద పక్షురాజు పిలుస్తుండగా ఈ చిన్న పక్షురాజు, నేను ఇక్కడ ఉన్నానయ్యా, అవసరమైతే ఎగురుతానయ్యా, అవసరమైతే ప్రతిధ్వనిస్తానయ్యా. కోకిలు ఏం చేస్తుందండి? అక్కడ కోహో అనగానే ఇక్కడున్న కోకిలు ఏమంటుంది? నువ్వు చెప్పొచ్చు కదయ్యా. ఇది కూడా ప్రతిధ్వనిస్తుంది. అది అక్కడ అరుస్తుంటే ఇది ఇక్కడ అరుస్తుంది. ఏసే పెద్ద పక్షిరాజు అలాగా ఈరోజు చిన్న పక్షిరాజులు ఎక్కడ ఉన్నాయి? ఎన్నుకోబడిన పక్షిరాజులు ఎక్కడ ఉన్నాయి? ఆ వధువు ఎక్కడ ఉన్నది? ఆ ఎన్నుకోబడిన అమ్మగారు ఎక్కడ ఉన్నారు? దేవునికి స్తోత్రం చెప్పొచ్చా? కరడు కరడు అని పిలుస్తున్నది. లోతైనది లోతైన దానికి పిలుస్తున్నది. ఉన్నారా అందరూ ఇక్కడ? ఆరాధించడం రెడీగా ఉన్నారా? పాస్టర్ ఒక్కడే దేవుణ్ణి ఆరాధించాడు. సంఘం అంతా కలిస్తేనే అది ఆరాధన అవుతుంది. నా ప్రసంగానికి నీ ఆనందం తోడవాలా, నా ప్రసంగానికి నీ స్తోత్రం తోడవాలా, నా ప్రసంగానికి నీ సన్నిధి తోడవాలా. అప్పుడే అది ఆరాధన. వినబడే వాళ్ళు ఉన్నారా? సంతోషంగా ఉన్న వాళ్ళు ఉన్నారా? ఈరోజు నేను మీకు ఒక చిన్న వర్తమానాన్ని తీసుకొచ్చాను. చిన్నది అనకూడదు, తప్పు మాట్లాడుతున్నాం. వర్తమానం ఎప్పుడూ కూడా పెద్దది. ఒకవేళ మనం చిన్నవాళ్ళం కావచ్చు కానీ వర్తమానం చిన్నది కాదు. వర్తమానము ప్రశస్తమైనది. ఇది పరలోకములో నుంచి వచ్చింది, దేవుని దగ్గర నుంచి వచ్చింది. దేవుడు ప్రవక్తను కలవగా వర్తమానంతో ప్రవక్త నింపబడ్డాడు, లేఖనాలతో ప్రవక్త నింపబడ్డాడు, ముద్దలతో దేవుడు నింపబడ్డాడు, ప్రవక్త నింపబడ్డాడు. ఆ ప్రవక్తలో నుంచి వచ్చిన వర్తమానాన్ని అపోస్తుల ద్వారా చెప్పొచ్చు కదా. అపోస్తుల ద్వారా, ఇంకా ప్రవక్తల ద్వారా. నువ్వే మాట్లాడవా? మాట్లాడుతున్నావా నువ్వు? అలా సైలెంట్గా ఉంటే కుదరదు ఇక్కడ. చెబుతా హల్లెలూయా. అపోస్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా, ఉపదేశకుల ద్వారా, సువార్తికుల ద్వారా ఇది మన దగ్గరికి వచ్చింది. వాళ్ళు లేకపోతే మనం లేము. వాళ్ళు ఉంటేనే మనకి ఎదుగుదల, వాళ్ళు ఉంటేనే మనం బలపడతాము, వాళ్ళు ఉంటేనే మనం స్థిరపడతాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తు సంఘము క్షేమాభివృద్ధి పొందడానికి, ఎదగడానికి, బలము పొందడానికి, పరిశుద్ధులు సంపూర్ణులవడానికి, నీతికరణ జరగడానికి, శుద్ధీకరణ జరగడానికి, అగ్ని బాప్తిస్మం జరగడానికి, పరిశుద్ధులు అయిన తర్వాత సంపూర్ణులు అవ్వడానికి, శరీర మార్పు జరగడానికి. హల్లెలూయా. ఎవరు ఉండాలా?
ఎవరు ఉండాలా? 5 రకాల పరిచర్యలు ఉండాలి. వాళ్ళు యేసు ప్రభు వారు ఎన్నుకున్న పాత్రలు వాళ్ళు. అందుకనే సంఘ కాపర్లు ఉండాలా. చెప్పండి చెప్పండి చెప్పండి. ముందు మొట్టమొదటి వాళ్ళు ఎవరు ఉండాలా? అపోస్తులు ఉండాలా. తర్వాత ఎవరు ఉండాలా? ప్రవక్తలు ఉండాలా. తర్వాత ఎవరు ఉండాలా? ఉపదేశకులు ఉండాలా. తర్వాత ఎవరు ఉండాలా? సువార్తికులు ఉండాలా. తర్వాత ఎవరు ఉండాలా? లాస్ట్లో మేము. చెబుతా హల్లెలూయా. లాస్ట్లో సొలొమోను గారు. ఆ సొలొమోను గారి తర్వాత మేము. అందరూ ఆమేన్ అనగలరా? ఉపదేశకుల అవసరము. నీకు నీతికరణ జరగాల, నీకు అగ్ని బాప్తిస్మం జరగాల, నీకు శరీర మార్పు జరగాల, పరిపూర్ణులు అవ్వాలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని దగ్గర నుంచి ప్రవక్త వర్తమానాన్ని పొందుకుని తెస్తే ఆ తెచ్చిన దానిని మీకు ఇవ్వడానికి వీళ్ళు ఉండాలా. వీళ్ళ లేకపోతే ఇప్పుడు ఏమీ లేదు, ఎదుగుదల లేదు, సంపూర్ణత లేదు. గనుక ఈ రోజున దేవుడు తన సేవకుడు ద్వారా మీ అందరిని నడిపిస్తున్నాడు. మీరు నిజముగా ధన్యులు, నిజముగా ధన్యులు, నిజముగా ధన్యులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నీకు ముద్రలు ఇవ్వబడ్డాయి, కొంచెం మాట్లాడాలా. నీకు సంఘకారాలు ఇవ్వబడ్డాయి, నీకు బోరలు ఇవ్వబడ్డాయి, నీకు పాత్రలు ఇవ్వబడ్డాయి, నీకు ఎత్తబాటు ఇవ్వబడ్డది, నీకు 1000 ఏళ్ల పాలన ఇవ్వబడ్డది. నువ్వు నిశ్చయతలోకి వెళ్ళబోతున్నావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బైబిల్లో మర్మాలు నీకు ఇవ్వబడ్డాయి. అందుకే మీరు నిజముగా ధన్యులు. హల్లెలూయా. కొండ ఎక్కుతున్నప్పుడు పెట్రోల్ అయిపోతుందని ఆలోచించక. చెబుదా హల్లెలూయా. కొండ ఎక్కినప్పుడు కొంచెం బలం అయిపోతుందని అనుకోకు. కానీ ఇది అయిపోయి కొలిది ఆత్మని లోపలికి వెళ్ళిపోతుంది. ఈ కొండ ఎక్కడం కాదు, నువ్వెక్కలేని స్థలానికి ఎక్కగలవు. యోనా ఇక్కడికి రమ్ము, రెదగబోయే వధువుని నీకు చూపిస్తాను, ఎత్తబడే వధువుని చూపిస్తాను. ఆ ఎత్తబడే వధువు ఎక్కడ లేదా? ఆ ఎత్తబడే వధువు ఎక్కడ లేదా? అమ్మగారు ఎక్కడ లేదా? అయ్యగారు ఎక్కడ లేదా? ఆ ఎత్తబడే వధువు లేదా? ఆయనలాగా మీరు చప్పలు కొట్టలేరా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతమంది మీకు ఆనందం అనిపిస్తుంది? చెబుదా హల్లెలూయా. ఆల్రెడీ నీవు నేను ధన్యుడివయ్యాం. చెబుదా హల్లెలూయా. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనంలో గొర్రెపిల్ల పెండ్లి విందులో పాలిగలిగిన వాడు ధన్యుడు. నువ్వు నిత్యంగా కుడిచి గుండె మీద వేసుకో. నేను అక్కడ ఉంటానని గుండె మీద చేసుకుని చెప్పు. చెప్పు 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 గుండె మీద చేసుకుని చెప్పు ధైర్యంగా. చెబుదా హల్లెలూయా. ఏమో డౌట్ ఉందా చెల్లి? నీకేమో డౌట్ ఉందా చెల్లి? పాస్టర్ గారు నీకేమో డౌట్ ఉందా? ఆనంద్ కుమార్ నీకేమో డౌట్ ఉందా? పెద్దన్నయ్య నీకేమో డౌట్ ఉందా? అక్క నీకేమో డౌట్ ఉందా? చెల్లి నీకేమో డౌట్ ఉందా? గుండె మీద చేసుకుని చెప్పు. జాషువా గారు, నేను ఇక్కడ ఉన్నాను అంటే అక్కడ ఉన్నాను, ఎత్తబాటులో ఉన్నాను, 1000 ఏళ్ల బాగా ఉన్నాను. ఇంకా మా పెద్దన్నయ్య కూడా ధ్యానంలో ఉండి చెప్పేస్తున్నాడు. చెబుదా హల్లెలూయా. మా పెద్దన్నయ్య కూడా గుండె మీద చెయ్యేసుకుని చెప్పేస్తున్నాడు, నేను అక్కడ ఉండగలను. పెండ్లి విందు నీదే, ఎత్తబాటు నీదే, 1000 ఏళ్ల పాలన నీదే, నిత్యత్వం నీదే. ఏయ్ ఎలా చూడ. చెబుదా హల్లెలూయా. మహిమ నీదే, అన్నీ నీయే. ఒక్క అగ్ని కూడా తప్పించి అన్నీ నీయే, పాతాలను తప్పించి అన్నీ నీయే. అందుకే నువ్వు వధువు అయ్యావు, పెండ్లి కుమార్తె అయ్యావు, ఎత్తబడే వ్యక్తి అయ్యావు, శుద్ధీకరించబడుతున్నావు. ఇక్కడ నీవు కడగబడి సంపూర్ణ చేయబడి మధ్య ఆకాశంలోకి వెళ్ళిపోతా ఉన్నావు. దేవునికి మహిమ కలుగునుగా. చెబుదా హల్లెలూయా. ఎక్కడో పరలోకం అనిపించడం కాదు, పరలోకం ఎక్కడే అనుభవించాలా. చెబుదా హల్లెలూయా. ఎక్కడో ఎత్తబాటును అనుభవించడం కాదు, ఎత్తబాటు ఎక్కడే అనుభవించాలా. ఎక్కడో 1000 ఏళ్ల పాలన కాదు, ఎక్కడో నువ్వు అనుభవించాలా. ప్రైజ్ ది లార్డ్. నమ్ముతా లేదా? మెసేజ్లోనే అన్నీ ఉన్నాయి.
మెసేజ్లోనే ఎత్తబాటు ఉంది, మెసేజ్లోనే 1000 ఏండ్ల పాలన ఉంది, మెసేజ్లోనే నిశ్చత్వం ఉన్నది. ఆ మెసేజ్గా నువ్వు మారితే అన్ని నువ్వు పొందుకున్నట్లే. కొద్దిగా చెప్పలు కూడా దేవుని స్తోత్రం చెప్పడం అందరూ చెబుతా హల్లెలూయా. ఎంతమంది ఇష్టపడతా ఉన్నారు? ఇదే నీకు ఎత్తబాటు, ఇదే నీకు 1000 ఏండ్ల పాలన, ఇదే నీకు నిశ్చత్వము. భూమి మీద ఉండగానే అనుభవించగలిగే ఏకైక వస్తువు ఏదైనా ఉంటే అదే ఈ మెసేజ్ అయి ఉంది. ఇంకొంతమంది ఆనందంగా కొంచెం ఎవరన్నా డౌట్ ఫీల్ అవుతున్నారా? కొంచెం ఎవరైనా డౌట్ ఫీల్ అవుతున్నారా? స్తోత్రాలు హల్లెలూయా. ఏ రోజైతే నీ దగ్గరికి ముద్రలు వచ్చాయో ఆ రోజే ఈ భూమి మీద పరలోకాన్ని అనుభవిస్తున్నావు, ఆ రోజే ఈ భూమి మీద నిశ్చత్వాన్ని అనుభవిస్తున్నావు, ఆ రోజే నీవు ఆ పరిశుద్ధులతో ఆనందాన్ని అనుభవిస్తున్నావు. దేవునికి మహిమ కలుగునిగా. మెసేజ్ అంటే ఇది సాదా సీదా కాదు, ఇది గద్ద పుస్తకం కాదు, ఇది పక్షిరాజు పుస్తకం. ఎగురుచున్న పక్షిరాజు నిన్ను మేఘాల మీదకు తీసుకెళ్ళేది. ప్రభుకే స్తుతి కలుగునుగాక. చెప్పుకుంటా పోతే చాలా సంగతులు మాట్లాడవచ్చు, కానీ మన మెసేజ్ చాలా ముఖ్యం. ఈరోజు మన ప్రవక్త నీవు తప్పగా తిరుగు జన్మించాలనే వర్తమానాన్ని బోధించారు. దాన్ని ఒకసారి మరోసారి విందాం. ఒక్కొక్కసారి మీరు వినొచ్చు. చాలామంది సేవకులు వస్తారు, మనకు వేరే ఆప్షన్ ఏమి లేదు కదా. 1200 వర్తమానికులు కూడా, 1200 మెసేజ్లు కూడా సొలొమోను గారు అదే చెప్పాలా, నేను అదే చెప్పాలా, ఆనంద్ కుమార్ గారు అదే చెప్పాలా, ఎవరైనా అదే చెప్పాలా? మహాజ్ఞానులైన వాళ్ళు అయితే కొన్ని కోట్స్ తీసుకొని కొన్ని మెసేజ్లు తయారు చేసి ఇంకా కొన్ని ఏదేదో కొన్ని ఆటలు చేసి దాన్ని బోధిస్తూ ఉంటారు. ఇంకా కోర్సు సంగతి ఆటల సంగతి తర్వాత మనం చూద్దాం, కానీ మన డైరెక్ట్గా ప్రవక్త చెప్పిన మెసేజే విందాం. విందారని ఆశ ఉన్న వాళ్ళు ఉన్నారా? చెబుతా హల్లెలూయా. ఈరోజు నా ప్రసంగము నీవు తప్పక తిరిగి జన్మించవలెను. ఈ వర్తమానాన్ని మన ప్రవక్త 1961 సంవత్సరం డిసెంబర్ మాసం 31వ తారీఖున జెఫర్సన్ విల్లాలో అమెరికాలో ఆయన బోధించారు. ఈరోజు మనము దానిని విందాం. ఆసక్తిగా విందామా? అందరూ రెడీగా ఉన్నారా? ప్రియమైన దేవుని పిల్లలారా, తిరిగి జన్మించుట ఇది మనకి చాలా ఇంపార్టెంట్. నీవు నేను తిరిగి జన్మించకపోతే ప్రభు అన్నాడు, నువ్వు దేవుని రాజ్యాన్ని చూడలేవు అన్నాడు. యేసు ప్రభు యొక్క ప్రసంగంలో నికోదేముతో ఆయన మాట్లాడుతున్నాడు. అసలు మనం వచ్చిందే పరలోక రాజ్యం కోసం కదా. నీవు నేను ఆశతో ఇక్కడికి మనం ఎందుకు వస్తున్నాము? పరలోక రాజ్యం పొందుకోవాలనే కదా. నికోదేముతో అంటున్నాడు కదా, నువ్వు తిరిగి జన్మించకపోయినట్లయితే దేవుని రాజ్యమును చూడలేవు అన్నాడు. మరల రెండోసారి అంటాడు కదా, ఒకడు ఆత్మ మూలముగా నీటి మూలంగా జన్మించకపోయినట్లయితే దేవుని రాజ్యమును చూడలేడు అంటున్నాడు. ముందేమన్నాడు? చూడలేడు అన్నాడు. తర్వాత ఏమన్నాడు? ప్రవేశించలేవు అన్నాడు. రెండు మాటలు కూడా ఆయన బోధిస్తున్నాడు. దేవుని రాజ్యములో ప్రవేశించాలన్నా, దేవుని రాజ్యాన్ని చూడాలన్నా తప్పనిసరిగా క్రైస్తవుడు ఏం చేయబడాలా? అతడు తిరిగి జన్మించిన వాడై ఉండాలి. ప్రభుకు స్తోత్రం కలుగునుగా. అంటే తిరిగి జన్మించుట అనేది క్రైస్తవుడికి దూరం అవ్వకూడదు. అది అతనికి ఎంత దగ్గరైతే పరలోక రాజ్యమో అతనికి అంత దగ్గరగా ఉన్నది. ప్రభుకు స్తోత్రం కలుగునిగా. చెబుదా హల్లెలూయా. పరలోక రాజ్యములో ప్రవేశించాలనే సినిమాలు మానేశాం. పరలోక రాజ్యములో ప్రవేశించాలనే ప్యాకెట్లు మానేశాం.
పరలోక రాజ్యంలో ప్రవేశించాలనే మందులు కైనీలు మానేశాం. పరలోక రాజ్యంలో ప్రవేశించాలనే అమ్మాయిల చేతులు పట్టుకోవటం మానేశాం, అబ్బాయిల చేతులు పట్టుకోవటం మానేశాం, దుర్వ్యాపారాలు చేయటం మానేశాం, అక్రమాల పనులు మానేశాం. ఏం ప్రవేశించాలని? పరలోక రాజ్యం కోసమే కదా. నువ్వు ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, ఏం చేసినా ఎందుకు ఆ తప్పుడు పనులన్నీ మానేసుకున్నావు అంటే మన ఆశ పరలోక రాజ్యమే. దేవునికి స్తోత్రం కలుగునిగా. ఇహలోకం ఒక రోజున నశిస్తుంది అని, ఇది టెంపరీ అని, ఇక్కడ ఉన్నది ఏది కూడా శాశ్వతం కాదు అని, శాశ్వతమైనది ఒకటి ఉన్నదని, ఆ శాశ్వతమైనదే పరలోక రాజ్యం అని, ఆ పరలోక రాజ్యములో అద్భుతమ అన్నీ కూడా ఉన్నాయని, అక్కడ సమస్తమును దీవెనకరముగా ఉన్నాయని, అక్కడ బంగారు వీధులు ఉన్నాయని ఎంతమంది నమ్ముతున్నారు? పరలోక పెండ్ల కుమారుడు, భూలోక పెండ్ల కుమార్తె అనే వర్తమానములో అక్కడ బంగారు గృహాలు ఉన్నాయని, బంగారు వీధులు ఉన్నాయని, వజ్రాలతో తయారు చేయబడి ఉన్నాయని ఎంతమంది ఇష్టపడతా ఉన్నారు? అది ఒక ఆనందకరమైనదని, అది సంతోషకరమైనదని, పరలోక రాజ్యం అనేది అది అనంతమైనదని దాని గురించి మన బైబిల్ బోధించగా ఆ పరలోకం మీద మనకు ఆశ కలిగి, ఏం కలిగింది? దాని మీద కోరిక కలిగి ఇహలోకములు ఉన్న సినిమాలకి, సరదాలకి, పాపాలకి, అక్రమాలకి, దౌర్జన్యాలకి, లేక అల్లరిసిల్ల పనులకి, రాజకీయాలకి, లేకపోతే మందుకి, మాకుకి, ఖైనీలకి, గంజాయిలకి, అక్రమ పనులకి, అన్యాయ పనులకి, చెడు పనులకి, పాపం పనులకి దూరంగా వచ్చేసి, దూరంగా వెళ్ళిపోయి, ఎక్కడి నుంచో ఎక్కడి దాకా వచ్చేసి చెబుతా హల్లెలూయా. కొంతమంది ఉద్యోగాలు త్యాగం చేసి, కొంతమంది వ్యాపారాల త్యాగం చేసి, నాకు వినబడడం లేదు, ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. కొంతమంది పాపాన్ని విడిచిపెట్టేసి, కొంతమంది పెద్ద పెద్ద మేడల్లో బతికిన వాళ్ళు మోసేలాగా త్యాగం చేసుకొని ఎందుకు ముందుకొచ్చారు అంటే పరలోక రాజ్యం కోసం. కొంచెం గట్టిగా ఆమెను అనగలరా? ఆ కోవకు చెందిన వాళ్ళు ఇక్కడ ఉన్నారా? అందరూ ఆ కోవకు చెందిన వాళ్ళేనా? నేను యేసుప్రభువుని నమ్ముకుంటే ఉద్యోగం వస్తుంది, నిజంగా వస్తుంది. నేను యేసుప్రభువుని నమ్ముకుంటే నేను గర్భవతిని అవుతాను, తప్పక తల్లి. నేను యేసుప్రభువుని నమ్ముకుంటే నాకు తొందరగా పెళ్ళి అవుతుంది. ఎందుకో అంత కంగారు ఎందుకో తల్లి? ఎదర బురదకుంటున్నది, ఈదలేక సత్తన్నారు జనాలు. నువ్వెందుకు అంత తొందరపడుతున్నావు? స్తోత్రాలు హల్లెలూయా. వీళ్ళందరూ పైకి రాలేక, ఒడ్డుకి రాలేక నానా బాధలు పడేవాళ్ళు ఉన్నారు. నువ్వేదో అనుకుంటున్నావు, అది ఏదో పెద్ద గొప్పది అనుకుంటున్నావు. అయితే అది దేవుని సంకల్పం. దేవుని స్తోత్రాలు హల్లెలూయా. నాకు యేసుప్రభువుని నమ్ముకుంటే తొందరగా పెళ్ళి అవుతుంది, ఉద్యోగం వస్తుంది, అది జరుగుతాయి, ఇది జరుగుతాయి. అవన్నీ తప్పగా జరుగుతాయి. కానీ వాటి కోసమే నువ్వు రానవసరం లేదు. నీవు యేసు దగ్గరికి రావడానికి ఒకే ఒక కారణం ఉన్నది. పరలోకమును పొందాలా, ఆనందాన్ని పొందాలా, ప్రభుతో ఉండాలా, దూతలతో ఉండాలా. నాకింకా గట్టిగా వినబడాలా? ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. చెబుతా హల్లెలూయా. మరి అందులో ప్రవేశించాలంటే అదే ఏం చేయాలా? అది మనకి కావాలి అంటే ఏం చేయాలా? పరలోకం కావాలా, మోక్షం కావాలని చొట్లు కాల్చేవాడు కూడా, పవనికి పరలోకం కావాలా? ఎందుకు వద్దండి పాస్టర్ గారు బాబు, నాకు పరలోకం ఏ వద్దంటారేటండి బాబు, నేను మోక్షంలోకి వెళ్ళాలని ఎప్పుడు అనుకుంటున్నాను. కానీ వాడు చొట్లు మాండు, వాడు సారా మాండు, వాడు భ్రాంతి మాండు, వాడు కైని మాండు, వాడు గంజాయి మాండు, అమ్మాయి చేలు పట్టుకోవడం మాండు, అబ్బాయి చేయి పట్టుకోవడం మాండు, అని పాపం చేస్తూనే ఉంటుంది. నీకు పరలోకం కావాలంటే త్యాగం చేయాలా, త్యాగం రావాలా, నీ వస్త్రధారణ మారాలా, నీ అలంకరణ మారాలా, నీ జీవితం మారాలా. అతి ముఖ్యమైనది యు మస్ట్ బి బోర్న్ అగైన్. నువ్వు తప్పగా తిరిగి జన్మించాలా. తిరిగి జన్మిస్తేనే పరలోకం దొరుకుతుంది. తిరిగి జన్మించటం అనేది గవిలోకి వెళ్ళి స్నానం చేసేచ్చు లాంటిది కాదు. తిరిగి జన్మించటం అనేది సముద్రంలోకి వెళ్ళి స్నానం చేసి వచ్చేసి లాంటిది కాదు.
తిరిగి జన్మించటం అనేది దాన ధర్మాలు చేసిన దానితో సమానం కాదు. తిరిగి జన్మించటం అనేది ఏదో జనవరి 1కి ఒక 50 మందికి బట్టలు ఇచ్చి ఫోటోలు తీయించుకొని ఫస్ట్ పేపర్లో వేయించుకోవటం లాంటిది కాదు. తిరిగి జన్మించటం అనేది బలితో సమానం, త్యాగంతో సమానం, అర్పణతో సమానం, నలిగిపోవటంతో సమానం, బలపడటంతో సమానం, నీ జీవితాన్ని నలగగొట్టుకోవటంతో సమానం. దేవునికి స్తుతి కలుగునుగా. ఎంతమంది ఆమెను అనడానికి ఇష్టపడుతున్నారు? అందరూ స్తోత్రాలు చెప్పవచ్చా? పరలోకం కావాలన్న వాళ్ళు ఎంతమంది? అందరికీ పరలోకం కావాలా? అన్నయ్య తమ్ముడు మనకి కూడా ఏం కావాలా? అందరికీ పరలోకం కావాలనే కదా చెబుదా. హల్లెలూయా. జాషు గారు మీకు కావాలా? మీకు పరలోకం కావాలా? ఓ దేవుడు నేను దీవించును గాక. తమ్ముడు నీకునా? తప్పక దేవుడు నీకు ఇచ్చును గాక. అన్నయ్య తమ్ముడు తమ్ముడు తల పండిపోయిందని లదైపోయిందని వయసులో ఎక్కలేకండి. తమ్ముడు నాది కొంచెం నల్లగానే ఉంది కానీ బ్రదర్ది ఇంకా. తమ్ముడు నీకునా? తప్పగా షూర్. హల్లెలూయా. ప్రసాద్ జాషువా గారు మీకు కూడానా? అన్న పెద్దన్న థ్యాంక్ యూ అన్న, గాడ్ బ్లెస్ యూ. తమ్ముడు నీకు నిశ్చయంగా దేవుడు రాజ్యం కోసం గాడ్ బ్లెస్ యూ. ఒకసారి ముద్దు పెట్టుకొచ్చా నేను. ఎందుకంటే ఇది ఎందుకు ముద్దు పెట్టుకున్నానంటే బంగారం అడగలేదు, సంపద అడగలేదు, వెండి అడగలేదు. ఐ వాంట్ హెవెన్ ఆఫ్ గాడ్. నాకు పరలోకం కావాలా, నేను పరలోకం వెళ్ళాలా, నేను పరలోకం పొందుకోవాలా. ఆశతో వచ్చాడు కనుక ఆయన్ని ఆడవాళ్ళు తప్పించి మగవాళ్ళు అందరూ ముద్దు పెట్టుకున్నా పర్లేదు. గట్టిగా చప్పలు కొట్టండి అందరూ గట్టిగా చెబుదా. హల్లెలూయా. సొలొమోన్ గారు మీకు కావాలా? ఏంటి పరలోకం మీరు పొందుకోవాలా? చెబుదా. హల్లెలూయా. అరే ఎంత సేవ చేస్తుంటే దానికోసమే కదా. అసలు ఎన్ని బాధలన్నా ఎన్ని సమస్యలన్నా అసలు బాధలు పడేదే దేవుని కోసం, దానికోసమే కదా. అయితే నువ్వు నలగొట్టబడాలా, అయితే నువ్వు కష్టపడాలా, అయితే నువ్వు సమర్పించుకోవాలా, అయితే నువ్వు త్యాగం చేయాలా. యేసులాగే కొట్టబడాలా, తిట్టబడాలా, అవమానపరచబడాలా, నిందలు భరించాలా. పాస్టమ్మ గారి కన్నీటితో సాక్ష్యం చెప్పింది. దానికి డబల్ అవ్వాలా, 1000 రెట్లు అవ్వాలా, 100 రెట్లు అవ్వాలా. ఇప్పుడున్న శ్రమల కంటే 10,000 రెట్లు అవితేనే కానీ అది మనము పొందలేము. గట్టిగా ఆమె అనొచ్చా. మనందరికీ పరలోకం కావాలా. ఇది అనకాపల్లి సిటీ లాంటిది కాదు, వైజాగ్ సిటీ లాంటిది కాదు, మా కిల్లంపూడి రాజకీయ ప్రాంతం లాంటిది కాదు. పరలోక రాజ్యం అనేది నువ్వు తలంచినట్లుగా నేను తలంచినట్లుగా ఇలాంటిది కాదు. అది ఒక ప్రత్యేకమైనది. అది పరిశుద్ధులుండే స్థలము, దూతలుండే స్థలము. అందరూ ఆమెను అనగలరా? పరిశుద్ధులుండే స్థలము. ఎంతమంది ఇష్టపడుతున్నారు? పౌలు అక్కడే ఉన్నాడా? యోహాను అక్కడే ఉన్నాడా? ఆంధ్ర అక్కడే ఉన్నాడా? విలియం బ్రహ్మం అక్కడే ఉన్నాడా? జాన్ వెస్లీ ఉన్నాడా? ఆమె అనొచ్చా. మరియా ఉన్నదా? సలోమి ఉన్నదా? మగ్దలేనే ఉన్నదా? ఓ అబ్రహాం అక్కడే ఉన్నాడా? ఇస్సాకు అక్కడే ఉన్నాడా? యాకోబు ఉన్నాడా? జాషువా ఉంటాడు, సిస్టర్ ఉంటుంది, బ్రదర్లు ఉంటారు, నువ్వు ఉంటావు, నేనుంటాం. హల్లెలూయా. మహిమ. అటువంటి మహిమ గల రాజ్యం, ఆ గొప్ప రాజ్యం నువ్వు చూడాలన్నా, దాంట్లో ప్రవేశించాలన్నా తప్పనిసరిగా నువ్వేం చేయాలి? అమ్మా ఇప్పుడు నాకు అర్థమయ్యింది. సబ్జెక్టు చాలా లోతుగా జాగ్రత్తగా వెళ్తుందో నాకు అర్థమైంది. పునాది మీదకి వచ్చేసారు అందరూ. దేని మీదకి వచ్చారు అందరూ? ఇక్కడి నుంచి గోళ్ళ కడదాం, తర్వాత పైన టాప్ వేసేద్దాం, ఇంకంతే ఎత్తబాటు.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంతమంది ఆమేన్ అనగలరు? ఇప్పుడు క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలుల ప్రవక్తలు వేసిన పునాది మీద ఈరోజు మన కట్టబడదుము గాక. తిరిగి జన్మించుటనే ఈ మాటకి మన ప్రవక్త చక్కటి వ్యాఖ్యానం, చక్కటి అర్థాన్ని ఇచ్చాడు. చాలామంది చాలా రకాలుగా చెప్పారు, కానీ వాళ్ళతో మనకు సంబంధం లేదు. మనకు ప్రవక్త చెప్పిన దాంతోనే మనకు సంబంధం ఉంది. అసలు నీవు నేను ఎందుకు తిరిగి జన్మించాలి చెప్పండి? నీవు నేను మనం అసలు ఎందుకు తిరిగి జన్మించాలి? హల్లెలూయా, స్తోత్రం చెప్పవచ్చు. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. రోమిలు రాసిన పత్రిక ఫస్ట్గా తీయండి. రోమిలు రాసిన పత్రిక 23వ అధ్యాయం 23వ వచనం. ప్రాఫెట్ అంటాడు కదా, 41వ పేరాలు అంటాడు కదా, 40వ పేరాలు అంటాడు కదా, మనము ఎందుకు తిరిగి జన్మించాలి? 40వ పేరాలు అంటాడు ఈ వర్తమానంలో. అందరూ చూడండి, ఈ వర్తమానాన్ని కూడా నేను చూపిస్తున్నాను. 61లో ప్రసంగించిన ప్రసంగాన్ని ఇంటికి వెళ్ళి మీరు బాగా చదవండి. కొన్ని విషయాలు మీకు నేను చెప్పగలుగుతున్నాను, అన్నీ చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే ఇది చెప్పాలంటే చాలా పెద్ద వర్తమానం. ఈ వర్తమానంలో 40వ పేరాలో అసలు మనం ఎందుకు తిరిగి జన్మించాలి అనే దానికని అంటాడు కదా. రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం అంటాడు కదా, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతాం. వీఆర్ సిన్నర్స్. కొంచెం చెప్పొచ్చా? మనం అందరము కూడా పాపులం. పాపి అయిన మానవుడు పరిశుద్ధుడైన దేవుని ఎలా కలవగలడు? ఒక పాపి అయిన మానవుడు పరలోకాన్ని ఎలా చేరుకోగలడు? మనం అందరము కూడా పాపాల చేత పుట్టి అతిక్రమాల చేత రూపుదాల్చి పాపంలో పుట్టి పాపంలో పెరిగి పాపంలో జీవించి మనము పాపులమై ఉండగా దేవుని రాజ్యము ఎల్లుట అసాధ్యము. కీర్తనకారుడైన దావీదు అంటాడు కదా, 51వ కీర్తన 5వ వచనం అంటాడు కదా, నేను నా తల్లి గర్భములో ఉండగానే పాపిని. కొంతమంది డినామినేషన్ పాస్టర్స్ జన్మ పాపము లేదు అని ఒకరు ప్రసంగం చేయటం నేను విన్నాను. కానీ మన ప్రాఫెట్ అంటున్నాడు కదా, నువ్వు పుట్టుకతోనే పాపివి, అతిక్రమాలతో రూపుదాల్చుతివి, పాపముల చేత నువ్వు పుట్టుతివి, అతిక్రమాల చేత రూపుదాల్చుతివి, నీ జన్మ పాపపు జన్మ. కొంత అందరూ ఆమెను అనొచ్చా? పాపాల చేత నువ్వు జన్మించావు, అతిక్రమాల చేత నువ్వు జన్మించావు, పాపమే నీ నైజమై ఉన్నది. నీవు నేను పాపులమై ఉన్నాము గనుక మరి మన దేవుడు ఎవరు? లేవియాకాండము 11వ అధ్యాయము 44వ వచనం అంటాడు కదా, మీ దేవుడకు నేను పరిశుద్ధుడను అంటారా? మరి మనం ఎవరు? పాపులు. మరి ఆయన ఎవరు? పరిశుద్ధుడికి పాపికి మ్యాచ్ జరుగుతుందా? ఇద్దరు కూడా కలవగలుగుతారా? పాపి అయిన వాడు మరలా పరిశుద్ధుడు అవ్వాలా, పాపి అయిన వాడు సంపూర్ణుడు కాబడాలా, పాపి అయిన వాడు గొప్పవాడు కాబడాలా, అతడు పరిపూర్ణుడు కాబడాలా, అతడు యేసులాగా పరిశుద్ధుడు అవ్వాలా. అలా పరిశుద్ధుడు అవ్వడానికి యు మస్ట్ బి బోర్న్ అగైన్. నువ్వు మరలా తిరిగి జన్మించాలా. అందరూ నా మాట అర్థమైందా? అందరికీ అర్థమయ్యిందా? పాపాలతోన నీవు, అపరాధాలతోన నీవు, చెడిపోయిన నీవు, పడిపోయిన నీవు, అక్రమాలతోన నీవు, నేను, మనము పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి వెళ్ళాలన్నా, ఆ రాజ్యాన్ని నీవు నేను పొందాలన్నా, నీ కోసం నా కోసం సిద్ధపరిచింది అది నువ్వు అనుభవించాలన్నా నీవు తప్పనిసరిగా ఏం చేయబడాలా? పాపి అయిన నీవు ఏం చేయబడాలా? తిరిగి జన్మించినప్పుడే నీ పాపాలు తొలగించబడి, నీ అపరాధాలు తొలగించబడి, నీ తప్పిదాలు తొలగించబడి, నీకు దేవుడు తన ఆత్మనిచ్చి ఆయన దగ్గరికి నేను నడిపించగలడు. ఎందుకు తిరిగి జన్మించాలా? మన పాపములన్నీ తొలగించబడాలంటే మనం ఏం చేయబడాలా? అందుకు గాను దేవుడు ఒక ప్రణాళిక రచించాడు. దేవుడు ఒక రక్షణ ప్రణాళికని ఏర్పాటు చేశాడు 2000 సంవత్సరాల క్రితమే. ఈ పాపి అయిన మనిషి పరిశుద్ధుడు అవ్వడం కోసం, ఈ పాపి అయిన మానవుడు నీతిమంతుడిగా మారడం కోసం,
ఆయన ఒక ప్రణాళికని, రక్షణ ప్రణాళికని, రక్షణ పథకాన్ని ఆయన సిద్ధం చేసి ఈరోజు అది మన ముందుని ప్రవేశపెట్టాడు. ఏమిటి ఆయన ప్రవేశపెట్టిన రక్షణ ప్రణాళిక లేక రక్షణ పథకం అంటే సార్వభౌముడైన దేవుడే, రక్షకుడైన దేవుడే, బంధువులకు విమోచకుడే ఆయన భూమి మీదకు దిగివచ్చి మన కోసం సువార్తను బోధించి మన కోసం స్వస్థతలు చేసి కొంచెం వినబడతలేదో? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతున్నది? ఆయన ఒక రక్షణ పథకాన్ని రచించాడు. ఏమిటా రక్షణ పథకము? ఆయన వచ్చి నీకు సువార్త చేసి నీ రోగాలు స్వస్థపరిచి నీ దోషములు క్షమించి, కొంచెంగా చెప్పాలా, హల్లెలూయా, నీ పాపాలు తొలగించి మొదట నీకు సువార్త చేశాడు. చెబుదా హల్లెలూయా. యేసు ప్రభు 3 లాగుళ్ళు కలిగి ఉన్నాడని మన ప్రవక్త చెప్పాడు కదా. అందులో మొదటిది రోగులను స్వస్థపరిచాడు, రెండవది హృదయాలను వివేచించాడు, మూడవది వాక్యాన్ని తెరిచాడు. అందరూ ఆమేన్ అనొచ్చా? అద్భుతముగా యేసుక్రీస్తు ప్రభు వారు ఆ 3 కార్యాలు చేయటమే కాకుండా సువార్తను అందించి రోగులను స్వస్థపరిచి ఈరోజు నీ పాపాలు నా పాపాలు తొలగించడానికి ఆయనే బంధువుడగు విమోచకుడుగా, రూతుని విమోచించిన రీతిగా, బోయజు రూతుని విమోచించిన రీతిగా ఈ చిన్న రూతుని విమోచించాలని ఆయన బంధువుగా, ఆయన రక్షకుడుగా, ఆయన విమోచకుడుగా, ఆయనే దేవుడుగా ఈ భూమి మీదకి వచ్చి నీ పాపాలు క్షమించడానికి నీ కోసం శిలువ మీద మరణించాడు, నీ కోసం రక్తాన్ని చిందించాడు. అసలు ఆయనే రక్తము కార్చకపోతే, ఆయనే చనిపోకపోతే, ఆయనే సువార్త అందించకపోతే పాపి అయిన మానవుడు పరిశుద్ధుడు కాలేడు. పాపి అయిన మానవుడు పరిశుద్ధుడు కావటానికి దేవుడే ఒక రక్షణ పథకాన్ని సిద్ధం చేశాడు. అదే క్రీస్తు వచ్చుట, క్రీస్తు తన త్యాగం చెయ్యుట, ఆయనే తన ప్రాణాన్ని సర్వలోకం కోసం ఇచ్చుట. ఈరోజు మన అందరి పాపాలు క్షమించబడ్డాయి, మన అందరి దోషాలు తీసివేయబడ్డాయి. ఏ రోజైతే యేసును సొంత దేవుడిగా నమ్మేవో చెప్పొచ్చా? ఏ రోజైతే యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించావో నమ్మిన మరుక్షణమే పాపి అయిన మానవుడు పరిశుద్ధుడయ్యాడు. చెప్పండి, నోటితో చెప్పండి. ఆమెను కాదు, నమ్మిన మరుక్షణమే, విశ్వసించిన మరుక్షణమే. మనకోసారి చెప్పండి అందరూ, నమ్మిన మరుక్షణమే, విశ్వసించిన మరుక్షణమే పాపి పరిశుద్ధుడయ్యాడు. పాపి ఏమయ్యాడండి? కొంతమంది అలా ప్రార్థన చేస్తారంటే, దేవా నేను రోత లాంటి దాన్ని, పురుగు లాంటి దాన్ని, ఆ పేడ మీద వాలేటువంటి ఈగ లాంటి దాన్ని, దోమ లాంటి దాన్ని, పురుగు లాంటి దాన్ని, బొద్దెంక లాంటి దాన్ని. నువ్వు ఆల్రెడీ పాపంలో నుంచి యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత యు ఆర్ ప్రమోట్. నువ్వు ఆల్రెడీ బదిలీ చేయబడ్డావు. యు ఆర్ నాట్ ఏ సిన్నర్. ఇప్పుడు నువ్వు పాపివి కాదు. 2000 సంవత్సరాల క్రీస్తు గార్చిన రక్తం వలన, ఆయన పొందిన దెబ్బల వలన, ఆయనను దేవుడిగా అంగీకరించడం వలన ఇప్పుడు నువ్వు పాపివి కాదు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందడం వలన, రక్షణ ప్రణాళికను అంగీకరించడం వలన ఇప్పుడు నువ్వు పాపివి కాదు. పాపపు స్థితిలో నుంచి నీతిమంతుడుగా బదిలీ చేయబడ్డావు. ఇంకా నువ్వు సంపూర్ణుడు కావాలా? నువ్వు పరిశుద్ధుడు కావాలా? ఇప్పుడు నువ్వు మాత్రం పాపివి కాదు. నేను పాపిని దేవా, ఏకన దేవా, దోమం దేవా, పురుగుని దేవా, ఇంకా అనవసరం లేదు. నువ్వు అనవలసింది ఒకే ఒకటి ఉన్నది, దేవా నాకు ఎత్తబాటు కావాలా, దేవా నాకు 1000 ఏండ్ల పాలన కావాలా, దేవా నేను తప్పు నేను చేసిన తప్పుదాలు మరోసారి నీ దగ్గర ఒప్పుకుంటున్నాను ప్రభువా, నాకు క్షమాపణ ఆల్రెడీ నువ్వు ఇచ్చావు నాయన. నా పశ్చాత్తాపాన్ని మరలా మీరు స్వీకరించి నన్ను మరలా రక్షణలోనికి ముందుకు తీసుకెళ్ళండి. ఎంతమంది ఆమేన్ అనగలరు? పాపి అయిన నిన్ను నీతిమంతుడిగా మార్చాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనములో
ఆయన ఇలా మాట్లాడుతున్నాడు. త్వరగా చదువు. అన్యాయము చేయువాడు అన్యాయము చేసేవాడు అన్యాయము చేయనేమో, ఇంకను అన్యాయమే చేయనిమ్ము. అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనేమో. నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనేమో. పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనేమో. మొదటోళ్ళమ్మ పాపులట, రెండోవారేమో నీతిమంతులట, మూడోవారేమో పరిశుద్ధులట. అందరు గట్టిగా ఆమె అనగలరా? ప్రకటన 22:11 మనకి ఏం చెబుతున్నాడు అంటే, అపవిత్రుడు అన్యాయం చేసేవాడిని చేసుకునేవాడిని. అక్కడి నుంచి బదిలీ చేయబడి నీతిమంతుడైన వాడు ఇంకా నీతిమంతుడుగా సాగనివ్వండి. ఇంకా అక్కడి నుంచి ముందుకెళ్ళినవాడు పరిశుద్ధుడు ఇంకాను పరిశుద్ధుడుగానే ఉండనిమ్మో. ఇప్పుడు నువ్వు పాపివి కాదు, క్రీస్తుని అంగీకరించిన మరుక్షణం, శిలువ మీద మరణించిన యేసును అంగీకరించిన మరుక్షణము, ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన మరుక్షణము, పాపపు స్థితిలో నుంచి పాపిగా ఉన్న నీవు నీతిమంతుడయ్యావు. ఇంకా కొంచెం ముందుకెళ్ళాలని ఉందా? చేయి చూపించవచ్చు కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా కొంచెం ముందుకెళ్ళాలని ఉందా? అమ్మ పాస్టర్ గారు చిన్న అమ్మాయి, ముందుకెళ్ళాలని ఉందా? దేవుడికి మహిమ కలుగును గాక. ఎంతమంది ఇంకా ముందుకెళ్ళాలనుకున్నారు? పాపిలో నుంచి పరిశుద్ధుడు అయ్యావు, నీతిమంతుడు అయ్యావు. నీతిమంతుడులో నుంచి ఇంకా నువ్వు ఎక్కడికి వెళ్ళాలా? పరిశుద్ధుడు అవ్వాలా? ఇంకా అంటున్నాడు కదా, ఆ 5 రకాల పరిచర్యల ద్వారా పరిశుద్ధులు పరిపూర్ణులు అవుతారు. అలా చెప్పవచ్చా? చాలా ఉన్నది ఇంకా మనం చేయవలసింది. అందరూ ఆమెనని వచ్చా. ఎందుకు తిరిగి జన్మించాలి? ఎందుకు తిరిగి జన్మించాలి? దేవుడు రాజ్యానికి మనం వెళ్ళాలంటే పాపులైన వాళ్ళు వెళ్ళలేము కనుక, మన పాపాలన్నీ క్షమించబడాలి కనుక, మన పాపాలన్నీ తీసివేయబడాలి కనుక, పరలోక రాజ్యం వెళ్ళాలనే ఆశ, నైజము, కోరిక మనకున్నది కనుక తప్పక తిరిగి జన్మించాలా. అలా తిరిగి జన్మించడానికి దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు, ఒక ప్రణాళికని ఏర్పాటు చేశాడు. ఆ ప్రణాళికే క్రీస్తు శిలువ మీద మరణించటము, ఆయన మన కోసం రక్తము చిందించటము. ఇప్పుడు ఆయనను అంగీకరించుట ద్వారా తిరిగి జన్మించడానికి ఒక ద్వారం ఏర్పడినది. నా మాటలు అందరికీ అర్థమవుతున్నాయా? ఇంకొంచెం ముందుకెళ్దామా? చెబుతా హల్లెలూయా. అప్పుడే బలం తగ్గిపోయిందా? తమ్ముళ్ళు అప్పుడే తగ్గిపోయిందా? అబ్బాయి అస్సలు లేదండి అని చెప్పాలి మీరు. అలా మౌనంగా ఉంటే అలా కుదురుతుంది. అబ్బాయి అస్సలు ఏం తగ్గలేదండి అని అలా అన్నాడు కొంచెం గట్టి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మన ప్రసంగంలోకి ముందుకు వెళ్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమంది ఆమెను అనగలరు? మన ప్రాఫెట్ 40 ఇంచుమించుగా 70వ పేరాలోను 102వ పేరాలోను తిరిగి జన్మించుట అంటే ఏమిటి అనే దానికి ఆయన అన్నాడు కదా, అది ఒక చావు, అది ఒక పుట్టిక. వినినైనా, అది ఒక చావు, అది ఒక తిరిగి జన్మించుట అనే మాటకి అది ఒక చావు, అది ఒక పుట్టిక. 102వ పేరాలో ఆయన అంటాడు, 70వ పేరాలో ఆయన అంటాడు, అది ఒక చావు. మరలా ఏమన్నాడైనా, అది ఒక పుట్టిక. తిరిగి జన్మించుట అంటే అదేమై ఉన్నది? అది ఒక చావు. చావు అంటే అది ఒక మరణం. కొంచెం గట్టిగా ఆమెను అనగలరా? చెబుతా హల్లెలూయా. అదేమై ఉన్నది? తిరిగి జన్మించటం అంటే ఇందాకే చెప్పాను, నువ్వు త్యాగం చేయాలా, నిన్ను నువ్వు సమర్పించుకోవాలా. తిరిగి జన్మించుడంటే ఏదో ములిగేది కాదు. తిరిగి జన్మించుటనగా అది ఒక చావై ఉన్నది, అది ఒక పుట్టికై ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చస్తేనే కానీ దాంట్లోంచి నూతనమైన అంకురం రాదు. గట్టిగా ఆమెనొచ్చా? అది చనిపోయిన తర్వాతే ఆ విత్తనం పైతొక్క చచ్చిపోవాలా, ఆ లోపల ఉన్నటువంటిది చచ్చిపోవాలా, ఆ టంక చచ్చిపోవాలా. అవన్నీ చచ్చిపోయిన తర్వాత లోపలలో నుంచి జీవము బయటకు వస్తుంది. ఇప్పుడు నీవు చచ్చిపోవాలా, నీవు మరణించాలా,
నీవు నేను చస్తేనే కానీ మరణిస్తేనే కానీ అది జన్మవ్వదు. అల్లలు చెప్పొచ్చా? ఎంతమంది ఆమేన్ అనగలరు? అందరూ స్తోత్రాలు చెప్పొచ్చా? యేసు కూడా చనిపోయాడు కదా. ఈరోజు నీవు నేను కూడా తిరిగి జన్మించాలా, పరలోకాన్ని పొందుకోవాలా, ఎత్తమాట కావాలా, నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలా, నేను తప్పక తిరిగి జన్మించాలా అనుకున్నట్లయితే నువ్వు చావాలా, నువ్వు మరణించాలా, నువ్వు చచ్చిపోవాలా. ఎందులో చచ్చిపోవాలా? మన ప్రవక్త అంటున్నాడు కదా, 75వ పేరాలు అంటున్నాడు కదా, నీ మోహపు చూపులు చచ్చిపోవాలా. చప్పులు కొట్టండి అందరూ గట్టిగా, అందరూ గట్టిగా చప్పులు కొట్టండి. అందరూ కూడా చెప్పొచ్చా? అందరూ గట్టిగా ఆమేన్ అనొచ్చా? చెబుతా హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తన ప్రవక్త తన వర్తమానంలో మాట్లాడుతున్నాడు కదా, 75వ పేరాలో ఈ విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు నూతన జన్మను అనగా తిరిగి జన్మించటను పొందవలెననగా నీవు మొదటగా చావవలెను. నువ్వు తిరిగి జన్మించాలంటే మొదటగా ఏం చేయాలా? హల్లెలూయా. 75వ పేరాలో నేను చదువుతున్నాను, ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. గోధుమ గింజ 67వ పేరాలు అంటాడు, గోధుమ గింజ అది చనిపోయినట్లుగానే నీవు నేను చావవలసి ఉన్నది. 75వ పేరాలో మీలో కొందరు మనుష్యులు ఎన్నడూ పొగ త్రాగుట మానరు, అసభ్యముగా దుస్తులు వేసుకొనుట మానరు, చెడు స్త్రీల వైపు చూచుట మానరు, మోహపు చూపు చూచుట మానరు. వారిలో వీధులలో చూచినప్పుడు నీవు వెనుకకు త్రిప్పు దూరముగా నడుచుట మానరు. నీ మోహపు చూపు చావవలసి ఉన్నది. హల్లెలూయా. అందరు గట్టిగా ఆమేన్ అనగలరా? తిరిగి జన్మించుట అంటే నీ మోహపు చూపు ఏం చేయబడాలా? యేసయ్య ఏమన్నాడు? ఒక స్త్రీని పూర్తి చేయొచ్చు కదా. ఒక స్త్రీని దేంతో చూస్తే? మోహపు చూపుతో చూసిన ప్రతివాడు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. మరి వ్యభిచారులకైనాను, జారులకైనాను, చోరులకైనాను పరలోకం ఉంటుందా? దేవుని రాజ్యం ఉంటుందా? పరలోక రాజ్యానికి నీవు నేను ఎల్లగోరిన ఎడలా నీవు మోహపు చూపు చావాలి. ఈమె నా చెల్లి, ఇది నా పెద్ద చెల్లి, ఇది నా మూడో చెల్లి, ఇది నా అక్క, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది నా తమ్ముడు, నా పెద్ద తమ్ముడు, నా 4వ తమ్ముడు, నా 8వ తమ్ముడు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం చావాలా? నీ మోహపు చూపులు చావవలసి ఉన్నది, చంపవలసి ఉన్నది. ఆమె నమ్మలో ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చెప్పొచ్చా? చచ్చిపోవాలా? దావీదు చంపాడా? స్నానము చేసే స్త్రీని 500 మంది భార్యలు ఉండగా నీకు ఇంకెందుకయ్యా? బంగారం లాంటి చెల్లినిచ్చాడే అంటే భార్య అని నీకు అర్థం. పెళ్ళయిందా నీకు? చెబుతా హల్లెలూయా. ఒకసారి లేచి నిలబడు. నీ భార్య ఎక్కడ ఉందా? ఒకసారి నిలబడి అన్న, ఎక్కడున్నావు? నిలబడి, త్వరగా హుషారుగా నిలబడమ్మా. బంగారం లాంటి పరిశుద్ధురాలేనా ఒక మంచి బిడ్డను నీకు భార్యగా ఇచ్చాడే. చెబుతా హల్లెలూయా. ఎంతమంది ఆమెను అనగలరు? జాషు గారిని ఒకసారి లేచి నిలబడి చెబుతా హల్లెలూయా. బంగారం లాంటి శ్రేష్టమైన అమ్మగారిని ఇచ్చాడే. ఆనంద కుమార్ ఒకసారి లేచి నిలబడి చెబుతా హల్లెలూయా. వజ్రం వల్ల ఎంతమంది ఆమెను అనగలరు? భార్యని ఇచ్చాడే. చెబుతా హల్లెలూయా. నా ఎముకలో ఎముక అన్నావే, నా మాంసంలో మాంసం అన్నావే, నాలో ఒక భాగం అన్నావే, నిన్ను తప్ప మరొకరు చూడనన్నావే, నీతోనే నా జీవితం అన్నావే. నీవే నా పావురం అన్నావు, నీవే నా జంక్ అన్నావు, నీవే నా గోరింక్ అన్నావు.
మరలా నీకు మోహపు చూపులు ఎలాగొస్తున్నాయి అబ్బాయి? కళ్ళజోడు పెట్టుకుని ఎలా చూడగలుగుతున్నావు అబ్బాయి? కంటిలో నుంచి ఓర్చుకుని ఎలా చూడగలుగుతున్నావు అబ్బాయి? జాగ్రత్త. తిరిగి జన్మించాలి అంటే మోహపు చూపులు, వ్యభిచారం, అక్రమం, చంపేవా? మాపు చూపు చంపేవా? అందమైన అమ్మాయి కనబడితే చాలు కళ్ళు ఇలా పారేస్తావే, అందమైన అబ్బాయి కనబడితే చాలు కళ్ళు అలా పారేస్తావే, సెల్ ఫోన్లో ఏదైనా చెత్త దృశ్యం కనబడితే రాత్రంతా గోక్కుంటానే ఉంటాడే. నీ మోహపు చూపులు చంపు. తిరిగి జన్మించుట అనగా అది ఒక చావు. వాట్ ఈస్ ద న్యూ బర్త్? అదే కూర్చునిపోయమ్మా. నేను కూర్చోమన్నానా? నిలబడిదాకానే నీ పని. మరలా నేను పర్మిషన్ ఇవ్వాలా? ఏంటనుకుంటున్నాం మరి? చెబుతా హల్లెలూయా. ఎంత గొప్ప బంగారం లాంటి బయట ఏం ప్రమాణం చేసావు రోజు? స్తోత్రం హల్లెలూయా. పని నా మట్టుకు నేను అనుకున్నాను, ఏ మిస్టర్ పాల్ విక్టర్, వాట్ అబౌట్ యూ? నీ సంగతి ఏమిటి? నువ్వు ప్రమాణం చేసావు కదా, బంగారం లాంటి బిడ్డ నీకు ఇస్తే నీ కళ్ళజోడు పైకి లెగదీసి చూడవలసిన పని నీకేమిటయ్యా? దావీదు గారు చేసిన పని ఆ మేడ మీద అలా తిరుగుతున్నాడట. ఎంతమంది భార్యలు ఇచ్చాడు? బంగారం లాంటి భార్యలు వేస్తే ఆ పేదవాడైనా ఎవరైనా ఊరియా భార్య దావీదు కావాల్సి వచ్చిందా? మోహపు చూపు చంపాలా? కూర్చోండి కూర్చోండి కూర్చోండి. మోహపు చూపుని చంపవలను. మీలో ఉన్న ఆ వ్యభిచారాన్ని చంపవలను. ఇది నా తోబుట్టువు కదా, నాటి అన్ని ఆటి అన్ని ఒకటే కదా, నాలో ఉన్న యేసు రక్తం ఆమె రక్తం ఒకటే కదా, ఆమె నా సోదరు కదా, నా తోబుట్టువు కదా, నా అన్న కదా. ఎందుకు వ్యభిచారాలు జరుగుతున్నాయి? ఎందుకు తప్పులు జరుగుతున్నాయి? చూపు సరిగా లేక, కళ్ళు సరిగా లేక. చంపు నా తమ్ముడు. నీవు తిరిగి జన్మించాలనే ఒక ఆశతో, పరలోకానికి వెళ్ళాలనే ఆశతో ఇక్కడికి వచ్చావు కనుక నీకు ఒక పాత్రం. నీ వ్యభిచారాన్ని చంపు, నీ మాట చెప్పుని చంపు, పరాశుని చూచుట ఆపు, పరాశుని పురుషుని చూచుట ఆపు. దైవజనుడని యోబు అంటాడు కదా, పరాయి స్త్రీలను నేను ఎలాగూ చూచుదును? అలా చూచిన ఎడల పరలోకముందున నా తండ్రి ఆజ్ఞ ఏమగును? నా కన్నులతో నేను నిబంధన చేసుకొనుచున్నాను. కన్నులారా, 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 నా పౌరాన్ని తప్ప ఎంతమంది ఆమె అనగలరు? నా జింకని తప్ప, నా శరీరాన్ని తప్ప, నా ఎముకలో ఎముకలు తప్ప, నా శరీరంలో శరీరాన్ని తప్ప, ఇది నా చెల్లి, నా తోబుట్టువు అని నేను పలుకుతానని యోబు నిబంధన చేసినట్లుగా నువ్వు చెయ్యొద్దా? నువ్వు మాట్లాడవద్దా? ఆశానాశియా పరలోకం శాతకానితనంగా వచ్చేస్తుందా? మాకు తెలిసిన ఒక మేనత్త ఉన్నది. రాత్రి కల వచ్చిందంట. తెల్లని గౌను వేసేసుకుందంట, గ్లౌజులు కూడా వేసేసుకుందంట, కాళ్ళు కూడా తెల్లగా ఉన్న వేసేసుకుందట. బాబు మేనల్లుడా, నేను మధ్యాకాశానికి అలాగే ఎగిరిపోతున్నాను మేనల్లుడా అన్నది. హల్లెలూయా. మధ్యాకాశానికి అలాగే ఎగిరిపోతుందట. మేనత్త చుట్టలు మానేసేవా అన్నాను. అవి మాత్రం మానలేతాం. మామయ్య గారిని తిట్టడం మానేసేవా మేనత్త? అప్పుడు ఇంకా ఎక్కువైపోయింది మేనల్లుడా అంటుంది. నీకు కళ వచ్చింది, ఇది నిజ జీవితంలో జరగదు. ముందు నువ్వు మారు మనిషి పొంది తిరిగి జన్మించు. తిరిగి జన్మించగలిగితే ఎత్తబడగలవు, మధ్యాకాశాన్ని ఉండగలవు, ప్రభుని పొందగలవు. ఆమె అనే వాళ్ళు ఉన్నారా? ఆరాధించే వాళ్ళు ఉన్నారా? ఎత్తబడే వాళ్ళు ఉన్నారా? తిరిగి జన్మించి పరలోకానికి వెళ్ళగలిగే వాళ్ళు ఉన్నారా? మోహపు చూపులు చంపేయండి, వ్యభిచారాన్ని చంపేయండి,
శరీర కార్యాలు చనిపోయండి. జన్మ అనగా తిరిగి జన్మించుటనగా అది ఒక చావు. హల్లెలూయా చెప్పొచ్చా? చెబుదా హల్లెలూయా. ఇంకొంచెం ముందుకెళ్దాం. తిరిగి జన్మించడానికి నెంబర్ 2, నీలో ఉన్న లోకపు సంగతులు చనిపోవాలి. నీలో ఉన్న లోకపు సంగతులు చనిపోవాలి. రాజకీయాలు చనిపోవాలి. లోకంలో ఉన్న కార్యక్రమాలు చనిపోవాలి. గట్టిగా ఆమె అనగలరా? పేజీ నెంబర్ చెప్పనా? 70వ పేజీలో అంటాడు కదా, నీ లోపల ఉన్న లోకపు సంగతులు నిశ్చయముగా చనిపోవలసి ఉన్నది. ఆమె అనొచ్చా? ఇక లోకము కనబడడానికి వీలు లేదు. ఆమె చెప్పొచ్చా? వాళ్ళు జాకెట్ ఎక్కడ దాకా వేసుకున్నారు, లోకం ఉండద్దు. వాళ్ళు బ్లౌజ్ ఎక్కడ దాకా వేసుకున్నారు, వాళ్ళు లోకస్తులు. వారి వెనకాల ఈ చిన్న హోల్ కనబడేది వేసుకున్నారు, ఉండొద్దు. ప్యూర్ క్రిస్టియన్గా ఉండాలా, సంపూర్ణ ఐశ్వర్యాలుగా ఉండాలా. లోకపు సంగతులు చంపేయి. ఇంకొంచెం మాట ముందుకెళ్తా ఉంటాడు కదా, 80వ పేరాలు అంటాడు కదా, నీ సొంత ఆలోచనలు చనిపోవలసి ఉన్నది. మాబుజుబు చనిపోవాలా? లోకపు సంగతులు చనిపోవాలా? ఈ ఆలోచన చనిపోవాలా? మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. దావీదు గారు సొంత ఆలోచన చేసి నష్టపోయాడు. కానీ అక్కడ ప్రవక్త ఉన్నాడు. ఆ మందసాన్ని తీసుకెళ్లే ముందు ప్రవక్తను అడిగితే ఆ ఉజ్జా చనిపోయేవాడు కాదు. కొన్నిసార్లు మన సొంత ఆలోచనలు జోడిస్తాం. దేవుడు ప్రతినిధిని పెట్టాడు కదా, భారాలు మోసే ఎద్దుని పెట్టాడు కదా, ఒక భర్తను పెట్టాడు కదా, ఒక సంఘ కాపని పెట్టాడు కదా. అయ్యగారు, మా పెద్ద అమ్మాయికి వివాహం చేయాలనుకుంటున్నాను, ప్రార్థనలు పెట్టండి అయ్యగారు. ఆ అమ్మాయి విషయంలో మాకేం పాల్పట్టలేదు, దేవుడి దగ్గర మీరు పెట్టండి అయ్యగారు. దేవుడు మాట్లాడితే ఏదో ముందుకెళ్తారు అనుకుంటున్నాం అయ్యగారు. గట్టిగా ఆమె నానొచ్చా? నీ ఆలోచనలు దేవునితో పంచుకోవచ్చు కదా, ప్రభుతో పంచుకోవచ్చు కదా. ఎవరితో పలుచుకుంటారంటే పక్షిరాజులు వచ్చి మనకు పక్షిరాజులు వచ్చేయండి బాబు ఇక్కడికి. చెబుతా హల్లెలూయా, చెబుతా హల్లెలూయా. సంఘములో ఉన్న పెద్దల దగ్గరికి వెళ్ళి, ఎవరి దగ్గరికి అండి? ముందు అయ్యగారికి ఇంకా తెలదు, ఎవరో తెలుస్తుంది. సంఘంలో ఉన్న పెద్దల దగ్గరికి వెళ్ళి, మా షారోనికి పెళ్లి చేయాలనుకుంటున్నానండి, ఎక్కడ సంబంధం కుదురుతా లేదు, కొద్ది మీరు ఏదైనా చూడరాదు. ఎవరితోనో ఆలోచన, ట్రస్టీ బోర్డు వారితో. పైనట్టు జాషువా గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను అంటాను కదా, నీ సొంత ఆలోచనలు మానేసుకోవాలి. ఎవ్రీథింగ్, చిన్న దానికోసం కూడా వితౌట్ పాస్టర్ పర్మిషన్. నా మాట వినబడుతుందా? ఆయన సంఘానికి సంఘ పెద్ద. చప్పలు కొట్టాడు అందరు గట్టిగా. సంఘంలో పంచికొట్లు వేసుకొని వచ్చి గడ్డాలు పెంచేసుకుని మీసాలు ఎక్కడి దాకా ఏలాసుకొని వచ్చేవాడు సంఘ పెద్ద కాదు. సంఘానికి సంఘ కాపరి పెద్ద. కొంచెం నోడుతానండి అందరూ, చెబుతా హల్లెలూయా. కొన్ని సంఘాల్లోకి వెళ్తే సంఘ పెద్దలు ఎవరంటే పంచికొట్టు వేసుకుని పొడవంటి జుట్టు వేసుకుని, నేనే సంఘ పెద్దనా. అసలు సంఘ పెద్ద కాదు. సంఘానికి సంఘ పెద్ద సంఘ కాపరి. చెబుతా హల్లెలూయా. మీరందరూ డీకన్స్, ట్రస్టీలు, పరిచర్య చేసేవాళ్ళు. సంఘానికి సంఘ పెద్ద యేసుక్రీస్తు అయితే స్థానిక సంఘానికి దైవజనుడు సంఘ పెద్ద. నెంబర్ 2, సంఘానికి నిజమైన భారాలు మోసేవాడు సంఘ కాపరి అన్నాడు. హల్లెలూయా, ఆమె చెప్పొచ్చా? రాత్రి 1 గంటకు 108 అని వస్తుందో రాదో తెలియదు, కానీ వెంటనే నీ దగ్గరికి వచ్చేవాడు సంఘ కాపరి. నీ బాధలో పాల్పొందులు పొందేవాడు సంఘ కాపరి. నీ కష్టాల్లో ఆదుకునేవాడు సంఘ కాపరి. నీ శ్రమలో ధైర్యం చెప్పే సంఘ కాపరి. అమ్మా, నేను వచ్చేస్తున్నాను, భయపడకండి అమ్మా, ఆందోళన చెందకండి అమ్మా, నేను ప్రార్థన చేస్తాను. ఎంతమంది ఆమె అనగలరు?
108 వెనకాల వస్తుంది, ఈయన ముందెళ్తాడు. ఈయన ప్రార్థన ముందెళ్తుంది, జపం ముందెళ్తుంది. ప్రవక్త అన్నాడు కదా, సంఘ కాపరి సంఘములో భారములు మోసే ఎద్దు. నెంబర్ 3, సంఘ కాపరి సంఘానికి ఆత్మీయ భర్త. చెప్పొచ్చా? సంఘానికి సంఘ కాపరి యేసుప్రభు సార్వత్రిక సంఘానికి భర్త. మీ ఇంట్లో మీ ఆయన నీకు భర్త, ఈ స్థానిక సంఘానికి సంఘ కాపరి భర్త. వితౌట్ పాస్టర్ పర్మిషన్, పాస్టర్ గారి అనుమతి లేకుండా, పాస్టర్ గారి మాటలు లేకుండా, ఆయనతో చెప్పకుండా, వినబడడం లేదా, ఆయన పర్మిషన్ లేకుండా మీ అమ్మగారి ఇంటికి మీ ఆయనతో చెప్పకుండా వెళ్తావా? ఎల్లు వచ్చిన తర్వాత ఉంటుంది. అప్పుడు చెబుతారు హల్లెలూయా. ఎల్లు వచ్చిన తర్వాత ఉంటుంది, చెప్పకుండా ఎల్లు వచ్చిన తర్వాత ఉంటుంది. అప్పుడు గట్టిగా ఆమెను అనగలరా? అలాగే నీ సంఘానికి నీ సంఘ కాపరి ఆత్మీయ భర్త. ఆలకిస్తున్నారా? నెంబర్ 4, సంఘ కాపరి సంఘమునకు శిరస్సు. సంఘ కాపరి సంఘానికి కొంచెంసేపు తలలు మూసుకోండి మీ అందరయ్యనే. మొండేలే కనబడ్డాయి అనుకో, చూడగలమా తమ్ముడు? రాత్రి మన దారంటే వెళ్ళిపోయేటప్పుడు తలనే మొండేని వేరు చేసేసారు అనుకోండి. వెళ్ళి దారిలోనూ తలని మొండేని వేరు చేసారు. మన తల కనబడకుండా మొండేవే కనబడదు, గుండె ఆగిపోతుంది. నీకు భర్త లేకపోతే మొండేనికి ఏ జీవము లేదు. సంఘ కాపరి సంఘానికి ఏమై ఉన్నాడు? ఆయన శిరస్సు అయి ఉన్నాడు. నేను ఆగానెక్కడ? నువ్వేం ఆలోచన చేయాలనుకున్నా దేవునితో, నువ్వేం ఆలోచన చేయాలన్నా సంఘ కాపరితో, నీ సొంత ఆలోచన బట్టి వెళ్ళవద్దు. ఆమె అనొచ్చా? నీ మోహపు చూపులు చంపాలా? ఇంకా ఏం చెప్పాను? నీ లోపలున్న ఆ లోక సంగతులను చంపాలా? అంతేకాదు నీ సొంత ఆలోచన చంపాలా? ఏ రోజైతే అవి చంపబడ్డాయో అందరూ ఆమెను అనగలరా? నువ్వు తిరిగి జన్మించిన వాడు అయ్యి, ఆత్మ నీ దగ్గరకు వస్తుంది. ప్రాఫెట్ మెసేజ్లో ఇంకా ఏం చెప్పాడు అంటే, ఆ తిరిగి జన్మించటంలో 3 దశలు ఉన్నాయి. మొదటిది నీతీకరణ, రెండవది శుద్ధీకరణ, మూడవది అగ్ని బాప్తిస్మము. అగ్ని బాప్తిస్మం జరిగిన నీకు తిరిగి జన్మించిన వాడు అయ్యావు. చెప్పండి అందరూ. మొదటిది నీతీకరణ, రెండవది శుద్ధీకరణ, మూడవది అగ్ని బాప్తిస్మము. అగ్ని బాప్తిస్మము జరిగిన నీకు లేక నీవు తిరిగి జన్మించిన వాడివైతివి. తిరిగి జన్మించాలంటే ఎన్ని కార్యాలు జరగాల? మొదటి కార్యం నీతీకరణ, రెండో కార్యం, మూడో కార్యం. ఏ రోజైతే నీకు అగ్ని బాప్తిస్మం జరిగిందో ఆ రోజే నువ్వు తిరిగి జన్మించిన వాడివయ్యావు. నీలో లోకం చచ్చిపోయింది, నీలో పాపం చచ్చిపోయింది, నీలో రాజకీయం చచ్చిపోయింది, నీలో మాపుజీపు చచ్చిపోయింది, నీలో నా పాపం చచ్చిపోయింది, మత శాఖ సిద్ధాంతాలు చచ్చిపోయాయి, సంఘ శాఖ సిద్ధాంతాలు చచ్చిపోయాయి. అలలు చెప్పొచ్చా? నీవు తిరిగి జన్మించిన వాడివైతివి, అగ్ని బాప్తిస్మం జరిగిన వాడివైతివి. కొంచెం స్వరమెత్తి ఎంతమంది ఆమెను అనగలరు? చెబుతారా హల్లెలూయా? నీతికరణ జరిగిన మరుక్షణం, శుద్ధీకరణ జరిగిన మరుక్షణం, పరిశుద్ధాత్మ బాప్తిస్మం జరిగిన మరుక్షణం నువ్వు తిరిగి జన్మించినవాడు. తిరిగి జన్మించిన నీవు పరలోక రాజ్యములో విహరిస్తున్నావు. పరలోక రాజ్యాన్ని ఆల్రెడీ నువ్వు పొందుకున్నావు. కొద్ది నిమిషాల్లో ముగిస్తాను. నాకు 11 గంటల దాకా కదా మీరు టైం ఇచ్చారు. 11ఏనా? మరి చిన్న పక్షిరాజులు మరి ఏంటనుకుంటున్నారు? చెబుతా హల్లెలూయా. ఎంతమంది ఆమెను అనగాడు? ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. పరలోక రాజ్యము నీదే, అది నువ్వు అనుభవిస్తున్నావు. ఎప్పుడు అంటే నీలో లోకం చచ్చింది, నీలో నా పాపం చచ్చింది, నీలో నా సంఘశాఖ సిద్ధాంతాలు చచ్చాయి, నీలో నా అన్యజనుల సిద్ధాంతాలు చచ్చాయి.
లోకం చచ్చిందంటే అన్యజనుల సిద్ధాంతాలు చచ్చాయి, పాపం చచ్చింది. ఏ రోజైతే పరాయి స్త్రీ నీ చెల్లయ్యిందో, ఏ రోజైతే పరాపురుషుడు నీ తమ్ముడయ్యాడో, ఏ రోజైతే నీకు నీతీకరణ జరిగిందో, శుద్ధీకరణ జరిగిందో, అగ్ని బాప్తిస్మం జరిగిందో, నీవు తిరిగి జన్మించిన వాడివి. గట్టిగా చప్పలు కొట్టాను అందరూ గట్టిగా చెబుతా హల్లెలూయా. తిరిగి జన్మించిన వాడిని పరలోకం ఎల్లకుండా ఎవడైనా ఆపగలడా? నిశ్చయముగా నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళగలవు. తిరిగి జన్మించిన నీకు కొన్ని ఆశీర్వాదకరమైనటువంటి కార్యాలను ప్రవక్త చూపిస్తున్నాడు. ఏ రోజైతే నువ్వు తిరిగి జన్మించావో, లేక నువ్వు తిరిగి జన్మించినప్పుడు నీవు ఒక కొత్త తండ్రిని పొందుకుంటున్నావు. కొంచెం చప్పలు కొట్టగలుగుతారా? తిరిగి జన్మించిన తర్వాత నువ్వెవరిని పొందుకుంటున్నావు? ఒక కొత్త తండ్రిని పొందుకుంటున్నావు. ఇప్పుడు దాకానమ్మో ఈయన తండ్రి, ఆ పాపకి ఈయన తండ్రి. తిరిగి జన్మించిన తర్వాత ఇప్పుడు ఒక కొత్త తండ్రి వస్తున్నాడు. హల్లెలూయా. ఎవరు ఆ కొత్త తండ్రి తెలుసా? పోపు గారి కాదు, కార్డినల్స్ కాదు, జిల్లా పాస్టర్లు కాదు, సార్వభౌముడైన దేవుడు నీ తండ్రి అవుతున్నాడు, నీ కొత్త తండ్రి అవుతున్నాడు. పరలోక చేసిన వాడు, ఎల్ షడాయిగా ఉన్నవాడు, యెహోవా ఈరేగా ఉన్నవాడు, యెహోవా రాఫాగా ఉన్నవాడు, ఆ సింధూర వృక్షము దగ్గర అబ్రాహాము దగ్గరికి వచ్చినవాడు ఆయనే నీకు నూతన తండ్రి అవుతాడు, కొత్త తండ్రి అవుతాడు. ఆయనకు నువ్వు బిడ్డ అవుతావు, నీవు ఆయనకు కుమార్తె అవుతావు. ఇఫ్ యు బోర్న్ అగైన్, నీవు తిరిగి జన్మిస్తే, నువ్వు రెండోసారి జన్మిస్తే, నువ్వు పరలోకం నుంచి జన్మిస్తే వినబడతా లేదా? నీకొక కొత్త తండ్రి, ఏ న్యూ ఫాదర్, నాట్ ఎ రోమన్ క్యాథలిక్ ఫాదర్, నాట్ ఎ రోమన్ క్యాథలిక్ పోప్, ఈజ్ ఎ హెవెన్లీ ఫాదర్. పరలోక తండ్రి నీకు తండ్రి అవుతాడు. మై ఫాదర్ అనొచ్చు, మై డాటర్. నువ్వు నాన్న, తండ్రి, నాయనా ఎప్పుడైనా నీకు అవుతాడు అంటే నీవు తిరిగి జన్మించిన మరుక్షణము నీవు ఒక కొత్త తండ్రిని పొందుతావు. ఈ నాన్న జనవరి 1కు బట్టలు కొంటాడు కొండవు. ఈ నాన్న నీకు పుస్తకాలు కొంటాడు లేదా కొండవు. ఈ నాన్న నీ మీద జాలి పెడతాడు లేకపోతే జాలి పడ్డావు. కానీ ఆ నాన్న ఉన్నాడా? హల్లెలూయా. Father, I want the Holy Spirit. I want the eternity. I want the rapture. ఆయన ఇచ్చు తండ్రి అన్నాడు. తిరిగి జన్మించాక, రెండోసారి జన్మించాక, పైనుంచి జన్మించాక, రెండో జన్మ కలిగాక నీకొక కొత్త తండ్రి వస్తున్నాడు. ఎంతమంది కావాలా కొత్త తండ్రి? ఎంతమంది కావాలా? అమ్మ, భూమి మీద ఉన్నవాళ్ళు ఈ తండ్రులు చేస్తారు లేదమ్మా. కానీ నీ కొత్త తండ్రి ఉన్నాడే, నువ్వు ఏం అడిగితే ఆ మరుక్షణమే నీకు ఇస్తాడు ఆయన. ఇప్పుడు తిరిగి జన్మించడం మేలా కీడా? ఏటి మేలు? ఏటి మేలు? మనకు కొత్త తండ్రి వస్తున్నాడు, ఏ న్యూ ఫాదర్. హల్లెలూయా. ఎక్కడున్నాడు ఆ ఫాదర్? హెవెన్లో ఉన్నాడు, నిశ్చత్వంలో ఉన్నాడు. జాలి ఉన్నది, ప్రేమ ఉన్నది, ఆప్యాయత ఉన్నది, దయ ఉన్నది, బంగారం ఉన్నది, వెండి ఉన్నది, సంపద ఉన్నది, ఆరోగ్యం ఉన్నది, నెమ్మది ఉన్నది, సర్వము ఆయన దగ్గరే ఉన్నది. నీకు ఆరోగ్యం కావాలా? నీకు నెమ్మది కావాలా? నీకు స్వస్థత కావాలా? నీకేదన్నా కావాలా? ఏ న్యూ ఫాదర్ విల్ గివ్ యూ కొత్త తండ్రి
నీకన్నీ ఇస్తాడు. వాట్ ఏ గ్రేట్ న్యూ ఫాదర్. కొత్త తండ్రి నీకు అన్ని ఇస్తాడు. చెప్పలు కొట్టొచ్చు అందరూ గట్టిగా. తిరిగి జన్మిస్తావా? తిరిగి జన్మించకపోతే తండ్రి నువ్వు కుమార్తెవు కాదు, తండ్రికి నువ్వు కొడుకువు కాదు. ఏ రోజైతే నువ్వు తిరిగి జన్మించావో ఆ రోజే నీకొక కొత్త తండ్రి, ఏ న్యూ ఫాదర్, నూతనమైన తండ్రి. వర్తమానంలో చెబుతున్నాడు ప్రాఫెట్. అందరూ ఆమెనని వచ్చా. చెప్పలు కొట్టండి అందరూ గట్టిగా. 82వ పేరాలు అంటాడు కదా, నీవు ఏ రోజైతే తిరిగి జన్మించావో ఆ జన్మించిన రోజే నీ ఒక నూతన తండ్రిని పొందితివి. హల్లెలూయా. మనకి జాలి ఉంటే పిల్లల్లాగా ఒకలా ప్రవర్తిస్తాం. మనకి కోపం ఉంటే పిల్లలు ఏమైపోతారో తెలరు. తల్లి అంతే, తండ్రి అంతే. ఇలాంటి తల్లి లాంటోడు కాదు ఆయన, ఇలాంటి తండ్రి లాంటోడు కాదు ఆయన. ఆయనే స్పెషల్ ఫాదర్, ప్రత్యేకమైన తండ్రి. తిరిగి జన్మించిన మరుక్షణము ఒక నూతన తండ్రిని పొందుకుంటున్నావు. నెంబర్ 2, నెంబర్ 1, తిరిగి జన్మించిన మరుక్షణం ఎవరిని పొందుతున్నావు? ఒక కొత్త తండ్రిని పొందుతున్నావు. దట్ ఈస్ ద నెంబర్ 1. నెంబర్ 2, నువ్వు తిరిగి జన్మించిన మరుక్షణము నూతన స్వభావమును పొందగలవు. గట్టిగా ఆమేనని వచ్చా. 82వ పేరాలు అంటాడు కదా, నువ్వు ఏ రోజైతే తిరిగి జన్మించావో ఆ రోజే నీ స్వభావము, పాత స్వభావము. చెప్పలు కొట్టవచ్చా? అద్భుతం. కొంచెం గట్టిగా ఆమేన్ అనగలరా అన్న? అద్భుతం. ఈరోజు ప్రజలందరికీ మెసేజ్ ఎదుర్కొంటూ చూపిస్తున్నావు. ప్రభు నేను దీవించునుగాక అంటే నాంది నీదే కదా, నీ దగ్గర నుంచి వాళ్ళందరి దగ్గరికి వెళ్తుంది. నువ్వు లేకపోతే ఇది ఏది లేదు కదా, అసలు అంతా నీ దగ్గర నుంచి వెళ్తుంది. ఆయన ఉన్నాడు గట్టి నువ్వు వచ్చావు, నువ్వు ఉన్నావు గట్టి వీళ్ళందరూ వచ్చారు. అసలు నువ్వు నేను లేకపోతే ఇంకేముంది? వీళ్ళందరూ కూడా జల్దిపోయి ఆడుకోలే. నీవు వచ్చావు కాబట్టినే వర్తమానం వచ్చింది. నువ్వు వచ్చావు కాబట్టి వీళ్ళంతా కూడా రక్షణలోకి వచ్చారు. ఇప్పుడు వారు ఎత్తబట్టును అనుభవిస్తున్నారు, సంతోషాన్ని అనుభవిస్తున్నారు, పరలోకాన్ని అనుభవిస్తున్నారు. చదవండి. అదిగో నీవు ఏ రోజు నువ్వు తిరిగి జన్మించినట్లయితే నీవు ఒక కొత్త తండ్రిని పొందుకుంటావు. నీవు తిరిగి జన్మించినట్లయితే నీకు నూతన స్వభావము దొరుకుతున్నది. ఆమె అనొచ్చా? ఇవి నావా వర్తమానమా? నా ప్రసంగమా వర్తమానమా? వర్తమానం చెప్పండి అందరూ గట్టిగా. నీ స్వభావం మారిపోతుంది. అందరూ ఆమెను అనగలరా? ఏదేనులో సింహము స్వభావము గొర్రెపిల్ల స్వభావము ఒకేలాగుండేదట. కానీ ఇప్పుడైతే సింహము స్వభావం వేరు, గొర్రెపిల్ల స్వభావం వేరు. సింహము కనబడిన వెంటనే, గొర్రెపిల్ల కనబడిన వెంటనే చప్పలించేస్తుంది. ఏంటి? చంపటమే దాని యొక్క స్వభావం. గట్టిగా ఆమెను అనగలరా? కానీ నీవు కానీ తిరిగి జన్మిస్తే ఆమెను అనొచ్చా? నీ స్వభావమే మారిపోతుంది, నీ నైజమే మారిపోతుంది. ప్రాఫెట్ ఇంకా కిందకేమంటున్నాడో తెలుసా? తండ్రి స్వభావము నీ లోపలికి వస్తుంది. గట్టిగా ఆమెను అనగలరా? ఆయన ప్రేమించాడు, నువ్వు ప్రేమించగలవు. ఆయన క్షమించాడు, చూడు తమ్ముడు, నువ్వు క్షమించగలవు. ఆయన జాలిపడ్డాడు, నువ్వు జాలిపడగలవు. ఆ తండ్రి స్వభావము నీలోకి వస్తుంది. ఎప్పుడు? కొంచెం గట్టిగా వినపడాలా? ఎప్పుడు తండ్రి స్వభావం వస్తుంది? తిరిగి జన్మించిన తర్వాత. ఎవరి స్వభావం వస్తుంది? తండ్రి స్వభావం. జాలి గలవాడు కాదా? ప్రేమ గలవాడు కాదా? దయామయుడు కాదా? కరుణామయుడు కాదా?
పాస్టర్ గారు మీరు చాలా చెప్పేస్తారు, వాళ్ళు చాలా మంచోళ్ళు అనుకుంటున్నారు. మీరు వాళ్ళ ఎన్ని గోతులు తీస్తున్నారు మీకు ఏం తెలుసు పాస్టర్ గారు? వాళ్ళ మీద మీకు చాలా జాలి కనికరం ఉంది, కానీ వాళ్ళు చాలా డేంజర్ ప్రజలండి. మీరు చాలా మంచోళ్ళుగా చూస్తున్నారు, వాళ్ళ పగ, వాళ్ళ ప్రతీకారం, వాళ్ళు చేసే, మీరు శాంతకుమారి చాలా మంచిది అనుకుంటున్నారు. నా పట్ల ఎలాంటి కార్యాలు చేసిందో మీకు ఏం తెలుసు పాస్టర్ గారు? ఈడేనా వీళ్ళిద్దరునా? స్తోత్రాలు. మీకేం తెలుసు పాస్టర్ గారు? ఆ సొలొమోన్ రాజు చాలా మంచోడు అనుకుంటున్నారు మీరు. ఆ సొలొమోన్ రాజు ఎంత మంచోడో మీకేం తెలుసు పాస్టర్ గారు? ఎంత మంచోడు మీకేం తెలుసు? మీరు ముందు వెళ్ళిస్తున్నారు, కానీ వెనకాల ఎన్ని అంటున్నాడో తెలుసా మీకు? చెబుతా హల్లెలూయా. మీరు క్షమించండి, కానీ నేను మాత్రం చచ్చినా సరే క్షమించను. ఏయ్ మై బ్రదర్ సిస్టర్, నువ్వు తిరిగి జన్మించలేదని అర్థమైపోయింది. నీవు కానీ తిరిగి జన్మిస్తే నీ స్వభావం మారతాదే. నీ స్వభావం మారటం అంటే తండ్రి స్వభావమే నీ లోపల వస్తుంది. ఆయన క్షమించాడు, నువ్వు క్షమిస్తావు. ఆయన ప్రేమించాడు, నువ్వు ప్రేమిస్తావు. ఆయన జాలి పడ్డాడు, నువ్వు జాలి పడతావు. ఎప్పుడు 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 తిరిగి జన్మించిన తర్వాత నీ స్వభావం మారుతుంది. తిరిగి జన్మించిన తర్వాత నీకు ఒక కొత్త తండ్రి వస్తున్నాడు. తిరిగి జన్మించిన తర్వాత నీకు ఒక నూతన స్వభావం వస్తుంది. నెంబర్ 3, కొంచెం ముందుకు వెళ్దాం. అయిపోయింది, దగ్గరికి పడిపోయింది. ఈ వర్తమానం అంతా చెప్పాలంటే 3 రోజులు పడుతుంది అనుకోండి. స్తోత్రాలు హల్లెలూయా. కానీ అంత సమయం తీసుకోము. నువ్వు ఏ రోజైతే తిరిగి జన్మించావో నీ లోపల నూతనమైన ప్రేమను పొందుతావు. ఏ ప్రేమ ఉండేది? అన్నిటికంటే పైనున్నది ప్రేమ. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుచును. దీంట్లో శ్రేష్టమైనది ప్రేమే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి నుంచి చదివితే ప్రేమ గురించి రాయబడి ఉంటుంది. విశ్వాసము, కొండలను పెకలించగలిగిన పరిపూర్ణ విశ్వాసం కలిగినాను. భాషలో మాట్లాడడానికి, భాషలో మాట్లాడగలిగినాను. ప్రవచనాలైనా చెప్పగలిగినాను, లేక అద్భుతాలు చేయడానికి సామర్థ్యం ఉన్నాను. ప్రేమ లేనివాడనైతే వ్యర్థుడను, మోగడు కొంచెంతో సమానము. గట్టిగా ఆమెను అనగలరా? అన్నిటినీ ఓర్చుకునేది ప్రేమ, అన్నిటినీ తాళేది ప్రేమ, అన్నిటినీ క్షమించేది ప్రేమ. మనము కొంచెం మట్టుగా ఉందము, కొంచెం మట్టుగా చేయదము. గట్టిగా ఆమెను అనగలరా? ప్రేమ సహిస్తుంది, ప్రేమ తగ్గించుకుంటుంది, ప్రేమ ఓర్చుకుంటుంది, అమర్యాదగా మాట్లాడదు. ప్రేమే దేవుడు. చెప్పొచ్చు అందరూను? ప్రేమే దేవుడు. చెబుతా హల్లెలూయా. ఈ ప్రేమ, ఆ దైవిక ప్రేమ నీ లోపల గూడు కట్టుకోవాలి అంటే నువ్వు తిరిగి జన్మించినప్పుడే ఆ ప్రేమ రాగలదు. చెబుతా హల్లెలూయా. డబ్బులు ఇచ్చినప్పుడు వచ్చే ప్రేమ కాదు, డబ్బులు తీసుకునేటప్పుడు ఉన్న ప్రేమ కాదు, వయసులో బొగ్గలు బాగా మంచి నాజుగ్గా కనబడినప్పుడు ఉన్న ప్రేమ కాదు. ఆమేన్ అనగలరా? ఏ రోజైతే నువ్వు తిరిగి జన్మిస్తావో నీ లోపల తండ్రి ప్రేమ, పరలోక ప్రేమ, నూతన ప్రేమ వినబడతలేదా? కొంచెం గట్టిగా మాట్లాడవచ్చు. ఏ రోజైతే నువ్వు తిరిగి జన్మించావో ఆ తండ్రి ప్రేమ నీ లోపలికి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరలోక ప్రేమ నీ లోపలికి వస్తుంది. అదే నూతన ప్రేమ, అదే ఒక అద్భుతమైన ప్రేమ. తిరిగి జన్మించినప్పుడు నెంబర్ 1, ఎలాగైతే నేను ఆపేస్తాను. తిరిగి జన్మించినప్పుడు నెంబర్ 1 అని కూడా అన్నాను నేను. చెబుతా హల్లెలూయా. కనీసం మీరన్నా నా వంతున్న, మీరన్నా నా పాత్ర. తిరిగి జన్మించినప్పుడు
నువ్వు ఒక కొత్త తండ్రిని పొందుకుంటున్నావు. హల్లెలూయా. తిరిగి జన్మించినప్పుడు నెంబర్ 2 నూతన స్వభావాన్ని పొందుతున్నావు. నువ్వు తిరిగి జన్మించినప్పుడు నీకు నూతనమైన తండ్రి ప్రేమ దొరుకుతుంది. అందరూ ఆమెను అనగలరా? తిరిగి జన్మించినప్పుడు గట్టిగా ఆమెను అనగలరా? నీవు తండ్రి కుటుంబంలో ఒకడు అవుతున్నావు. ఆమెను అనొచ్చా? ఇప్పుడు కుటుంబంలో చేరతారా జన్మిస్తారా? చేరతారా అన్న వాళ్ళు చేపైకి ఎత్తండి. తల మీద ఎలా పెట్టుకుంటుంటే ఏదో అనుకున్నాను తల్లి. కుటుంబంలో చేరతారా జన్మిస్తారా? చేరరా? మీ ఇంటి పేరు ఏం పేరు నాన్న? యనమల కుర్తి. బాబు యనమల కుర్తిలో నన్ను ఏమైనా చేర్చుకోగలవా? 1,00,000 రూపాయలు ఇస్తాను, కోటి ఇస్తాను. కోటి అయితే చేసుకుంటామమ్మా. స్తోత్రాలు. హల్లెలూయా. పోనీ సులమన్ గారు మీరు ఏమైనా చేర్చుకుంటారేంటి? కుటుంబంలో చేర్చుకుంటారా జన్మిస్తారా? యనమల కుర్తిలో ఒక బిడ్డ జన్మించాడు, ఒక అమ్మాయి జన్మించింది. జన్మిస్తేనే తండ్రికి బిడ్డలవుతారు. నువ్వు ఏ రోజైతే తిరిగి జన్మించావో వినబడతలేదో, కొంచెం స్వరం పెంచి మాట్లాడాలా. ఏ రోజైతే జన్మించావో, తిరిగి జన్మించావో తండ్రి కుటుంబములో ఒకనవుతున్నావు. పరలోక తండ్రి కుటుంబంలో నువ్వేమవుతున్నావు? ఆ కుటుంబంలో నువ్వు చేరవు. చేరితే కుటుంబంలో జాయిన్ అవ్వవు. కుటుంబంలో నువ్వేమవ్వాలా? నా ఇంటి పేరు బొండాడా, నా ఇంటి పేరు బొండాడా. బొండాడ అబ్రహాం అనే ఆయనకి నేను జన్మించాను కనుక నా తండ్రి పేరుని ధరించుకున్నాను. ఆయన యనమల కుర్తి ఆ నాన్నగారికి జన్మించాడు కనుక ఆ పేరు ఆయన ధరించుకున్నాడు. శ్రీమతి యేసుక్రీస్తు, శ్రీమతి యేసుక్రీస్తు ఎప్పుడయ్యింది? యేసుక్రీస్తులో నుంచి జన్మించినది కనుక ఆయన కుటుంబములో ఒకడిగా గుర్తించబడ్డది. ఎంతమంది ఆమెను అనగలరు? నెంబర్ 1 తిరిగి జన్మించినప్పుడు నీకు ఒక నూతన తండ్రి పొందుకుంటున్నావు. నెంబర్ 2 తిరిగి జన్మించినప్పుడు నీకు నూతన స్వభావం పొందుకుంటున్నావు. నెంబర్ 3 నువ్వు తిరిగి జన్మించినప్పుడు నూతనమైన ప్రేమను దొరుకుతూ ఉన్నది పొందుకుంటున్నావు. నెంబర్ 4 నువ్వు తిరిగి జన్మించినప్పుడు దేవుని కుటుంబంలో ఒకడవుతున్నావు. నెంబర్ 4 అయిపోయిందా? నెంబర్ 5 నువ్వు తిరిగి జన్మించినప్పుడు నీ ఒక నూతన జీవివి. అందరూ ఆమెను అనగలరా? చెబుతా హల్లెలూయా. ఏ జీవివి? యు ఆర్ ఏ న్యూ ఏమంటారు క్రీచర్, అంతేనా? యు ఆర్ ఏ న్యూ క్రీచర్. నీవు నూతన జీవివి. నీవు ఇక్కడున్న జీవులతో సమానమైన కాదు. యు ఆర్ ఏ స్పెషల్ క్రీచర్. చెబుతా హల్లెలూయా. ఇక్కడున్న జీవులు ఉన్నాయనుకో, తాగుతారు, తిరుగుతారు, కైనీలు వేస్తారు, నేలలో పడతారు, దొర్లుతారు, తప్పు చేస్తారు, పాపం చేస్తారు. తిరిగి జన్మించిన నీవు ఒక పక్షిరాజువి, ఒక గొర్రెవి, ఒక పరలోక వ్యక్తివి, ఒక పరలోక జీవివి. యు ఆర్ ఏ న్యూ క్రీచర్. ఆమె అనొచ్చా? గొర్రె పిల్లవేనా? పక్షిరాజువేనా? నీ ఆహారం కొత్తగా ఉంటుందా? నీ నడవడిక కొత్తగా ఉంటుందా? అందరు జీవుల్లాగా నువ్వు ఉంటావా? అందరు వ్యక్తుల్లాగా నువ్వు ఉండగలవా? నా తిరిగి జన్మించితివి గనుక యు ఆర్ ఎ న్యూ వన్, యు ఆర్ ఎ న్యూ క్రీచర్. నీవు నూతనమైన ఒక వ్యక్తివి, నూతనమైన జీవివి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? పైనుంచి వచ్చావు. మళ్ళీ నువ్వు ఎక్కడికి వెళ్ళబోతున్నావు? ఆయన పౌలు గారు అనలేదా నా పౌరుషత్వం అక్కడ ఉన్నదని? నేను అక్కడి నుంచి యాత్రికుడిగా ప్రయాణికుడికి వచ్చిన అబ్రహాం అనలేదా? మరలా ఆయన అక్కడికి వెళ్ళిపోలేడా? గట్టిగా ఆమెను అనగలరా? ఓ విలియం బ్రన్హామ్ గారు ఒక రోజున ఆ షాప్కి వెళ్ళిన తర్వాత, హే విలియం బ్రన్హామ్, మిస్టర్ బిల్లీ, ఆ అమ్మాయి ఏంటి సెడ్డీలు వేసుకుని వచ్చింది షాప్కి.
బికినీలు వేసుకొని వచ్చింది ఏంటి? నోటి నిండా రంగులు రాసుకొని వచ్చింది ఏంటి? ఏంటి అది అలా తయారై వచ్చిందా? అమ్మాయి ఏంటి అలాగొచ్చింది? షాపులో ఇలా తయారై వచ్చింది ఏంటి షాపుకి అంటే? అది అమెరికా మనిషి కదా, అందుకే అమెరికా మనిషిలాగా అమెరికా ఫ్యాషన్తో వచ్చింది అన్నాడు. మరి మనం కూడా అమెరికా వాళ్ళమే కదా? నా మనం అమెరికా వాళ్ళం కాదు, మనం అక్కడ నుంచి వచ్చిన జీవులము. ఇంకో మాట చెప్పనా? యు ఆర్ ఎటర్నల్ పీస్ క్రీచర్. నీవు నిత్య జీవివి. హల్లెలూయా. అంతలో పుట్టి అంతలో మాయమైపోయే బుడగ లాంటి దానివి కాదు. అంతలో పుట్టి అంతలో మాయమైపోయే ఏదో గడ్డి లాంటి దానివి కాదు. నువ్వు నిత్యత్వంలో నుంచి వచ్చావు, మరలా నిత్యత్వంలోకి వెళ్తావు. నీవు నిత్య జీవి. కొంచెం గట్టిగా చెప్పలు కొట్టి ఆమె చెప్పండి అందరూ. చెబుతా హల్లెలూయా. ప్రాఫెట్ ఇంకో మాట కూడా చెప్పాడు. ఆమె పాతాళం నుంచి వచ్చింది, మరలా ఆమె ఎక్కడికి వెళ్ళిపోతుంది? మనం ఎక్కడి నుంచి వచ్చాం? మళ్ళా మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? కాబట్టి యు ఆర్ స్పెషల్ క్రీచర్. నీవు తిరిగి జన్మించిన తర్వాత ఒక నూతన జీవిగా మారుతున్నావు. నా మాటలు అర్థమవుతున్నాయా? ఇక పగలు ఉండవు, ఇక ప్రతీకారాలు ఉండవు, ఇక ఏ తప్పులు ఉండవు. నువ్వు స్పెషల్ మనిషిగా కనబడతావు. నీ వస్త్రధారణ స్పెషల్గా ఉంటుంది, నీ మాటలు స్పెషల్గా ఉంటాయి, నీ అలంకరణ స్పెషల్గా ఉంటుంది, నీ పద్ధతులు స్పెషల్గా ఉంటాయి. ఎక్కడి నుంచి వీళ్ళు వచ్చారా? పరలోకం నుంచి వచ్చారు. ఎవరయ్యా వీళ్ళు? నూతన జీవులు. ఎప్పుడయ్యారయ్యా వీళ్ళు? తిరిగి జన్మించిన తర్వాత వారు నూతన జీవులయ్యారు. కొంచెం గట్టిగా ఆమెన్ అనొచ్చా? నెంబర్ సిక్స్తేనా? ఆ రోజు చెప్పుకుందా. నువ్వు తిరిగి జన్మించిన తర్వాత నీ ఒక నూతన సృష్టివి. ఎంతమంది ఆమెన్ అనగలరు? నీవు కానీ తిరిగి జన్మిస్తే నువ్వేమై ఉన్నావు? దేవుడు సమస్తాన్ని పాతదాన్ని తీసేసి నూతన దాన్ని చేయబోతున్నాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 22వ అధ్యాయములో అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చేర్చుచున్నాను, చూచితిని, పాతవి గతించెను. అందరూ ఆమెన్ అనగలరా? అందరూ ఆమెన్ అనగలరా? ఎవడైనా క్రీస్తునందు తిరిగి జన్మిస్తే అతడు ఏ సృష్టి అయి ఉన్నాడు? ఆమెన్ అనగలరా? తిరిగి జన్మిస్తే ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. యు ఆర్ ఏ న్యూ క్రియేషన్. నువ్వు తిరిగి జన్మించిన మరుక్షణము నీ ఒక నూతన సృష్టివి. భూమి మీదే ఈ భూమి మీదే వినబడందా? కొంచెం స్వరం అయితే చెప్పగలరా? ఈ భూమి మీదే నీ ఒక నూతన సృష్టి అవుతావు, నూతన వ్యక్తి అవుతావు, నూతన మనిషి అవుతావు. క్రీస్తునందున్నవాడు నూతన వ్యక్తి. హల్లెలూయా. తిరిగి జన్మించిన అగ్ని బాప్తిసం పొందిన, తిరిగి జన్మించిన అగ్ని బాప్తిసం పొందిన ఇక నీవు కాదు కానీ ఇప్పుడు నువ్వు ఏ సృష్టి అయి ఉన్నావు? రాబోయే కొత్త ఆకాశం కొత్త భూమిలాగా, రాబోయే ఆ కొత్త నూతనమైన దానిలాగా దేవుడు నిన్ను కూడా నూతనమైన వాడిగా చేస్తున్నాడు. తిరిగి జన్మించిన మరుక్షణము దేవుడు నోవా కాలంలో భూమికి ఆయన నీటి బాప్తిసం ఇచ్చాడు. యేసుప్రభు కాలంలో ఆయన రక్తము ద్వారా శుద్ధీకరణ చేశాడు. దేవుడు మరల ఈ భూమికి ఆకాశానికి అగ్ని బాప్తిసం ఇచ్చి నూతనమైనదే చేస్తున్నాడు. దేవుడు నిన్ను కూడా తిరిగి జన్మించిన తర్వాత నిన్ను కూడా నూతన సృష్టిగా చేయబోతున్నాడు. అందరూ ఆమెన్ అనొచ్చా? ఎంతమంది ఆమెన్ అనగలరు? ఆ లేఖనాలని వర్తమానాన్ని ఇంటికి వెళ్ళి 10 సార్లు మోకాళ్ళ మీద చదవండి. నిజముగా మీరు దీవించబడతారు. ఇందులో నేను సగమే చెప్పగలిగాను, నా సమయం కూడా అయిపోయింది. మిగిలింది ఇంటికి వెళ్ళి చదవండి, మీరు బహుగా దీవించబడతారు. నేను నిజంగా దీవించబడ్డాను. నీవు దీవించబడాలంటే వర్తమానం మోకాళ్ళ మీద చదవండి. వర్తమానం రాత్రి పగలొక్క దేవుని సన్నిధిలో చదవండి. దేవుని దగ్గర సమయాన్ని కేటాయించి చదవండి. మీరే నూతన సృష్టి అవుతారు, మీరే నూతన వ్యక్తులు అవుతారు. ఈ భూమి మీద మీరు కొత్త వ్యక్తిగా మారిపోతారు, నూతన వ్యక్తిగా మారిపోతారు, నూతన స్వభావంగా మారిపోతారు, నూతన వ్యక్తి అయిపోతారు. చెప్పలు కొట్టవచ్చా? అందరూ ఆమెన్ అనొచ్చా? అందరూ ఆమెన్ అనొచ్చా? ఎంత జాలి గలవాడో కదా!
నువ్వు నూతనమైన వాడిగా మారాలని ఆయనే ఒక రక్షణ ప్రణాళికను ఇక్కడ పెట్టాడు. ఆయనే దేవుడిగా వచ్చి నీకోసం రక్తం కార్చి, నీకోసం సిలువను భరించి, నీకోసం స్వస్థతలు చేసి ఆయన వెళ్ళిపోయి రక్షణ పథకాన్ని ఇక్కడ పెట్టేశాడు. ఇప్పుడు నీవు కానీ తిరిగి జన్మిస్తే పరలోకం నీదే, ఎత్తబాటు నీదే, వెయ్యండ బలం నీదే, నిశ్చతో నీదే. అంత మాత్రమే కాదు, తిరిగి జన్మించుటనగా అదొక చావయ్యన్నది. నీ పాపాలు చచ్చిపోవాలా, నీ మాపుసులు చచ్చిపోవాలా, నీ అపరాధాలు చచ్చిపోవాలా, నీ లోకం చచ్చిపోవాలా. గోధుమ కింద చస్తేనే కొత్తది వచ్చినట్లుగా నువ్వు కొత్తవాడిగా వస్తావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ రోజైతే నీ రాజకీయం చచ్చిందో, ఏ రోజైతే నీ మాపు చూపు చచ్చిందో, ఆ రోజే యేసు నీలోకి వస్తాడు. ఏ రోజైతే నీతిగాను శుద్ధిగాను అగ్ని బాప్తిసం జరిగిందో అదే నీకు నూతన జన్మనిస్తుంది. ఏ రోజైతే నీకు నూతన జన్మ జరిగిందో ఒక నూతన తండ్రి వస్తాడు. నెక్స్ట్ ఒక నూతన స్వభావము నీకు పొందుకోగలుగుతావు. ఏ రోజైతే నువ్వు తిరిగి జన్మించావు. నెంబర్ 3, నూతన ప్రేమ నువ్వు పొందుకుంటావు. నూతన ప్రేమలో నువ్వు సాగగలుగుతావు. నెంబర్ 4, తిరిగి జన్మించాక నూతన ఏమండి నూతన జీవిగా నువ్వు మారబోతున్నావు. నూతన సృష్టిగా మారబోతున్నావు. నేను తిరిగి జన్మిస్తాననే వాళ్ళు ఉన్నారా? దేవుని రాజ్యాన్ని చూస్తాననే వాళ్ళు ఉన్నారా? అందులో ప్రవేశిస్తాననే వాళ్ళు ఉన్నారా? నా చిన్నప్పుడు చిన్న మాట చెప్పేసి ముగించేస్తాను. మా బాప్టిస్ట్ పాస్టర్ గారు అగ్నిగుండంలో అగ్ని ఆరదంట, పురుగు సావదంట, మళ్ళీ మాడిపోతారంట, కాలిపోతారంట, బయటకు వస్తారంటే రాలేరంట అని మా బాప్టిస్ట్ పాస్టర్ గారు నా చిన్నప్పుడు ఆ చిన్నబాబు అంత ఉన్నదప్పుడు చెబుతూ ఉంటుంటే నా పశు హృదయం గుండె ఆగిపోయి, ప్రభువా నన్ను అగ్నిగుండంలో దోసేగిన ఆయన, పరలోక రాజ్యంలో తోటలు ఉంటాయి కదా, ఆ తోటలకి నీళ్ళు పోసి వాళ్ళకన్నా చేయను ఆయన. ఆ చిన్న పశు హృదయం అప్పుడు నా చిన్నప్పుడు ఆ అగ్నిగుండంలో దోసేయకుండా ఆ తోటలకి, అక్కడ తోటలు ఉంటాయో ఉండవో తర్వాత సంగతి, కానీ నా మనసులో మాత్రం అలాగనిపించేది. ఆ తోటలకి నీళ్ళోసి వాళ్ళకన్నా చేయి ప్రభువా అని నాకు చిన్న ప్రార్థన వచ్చేది. ఇప్పుడు తోటలకి నీళ్ళోసేవాడు కాదు, నువ్వే తోట నీదే, పరలోకం నీదే, ఎత్తబాటు నీదే, మహిమ నీదే. కానీ నువ్వు ఒకటి చెయ్యాల, యు మస్ట్ బి బోర్న్ అగైన్. నువ్వు తిరిగి జన్మించగలిగితే అవన్నీ నువ్వే పొందుకోగలుగుతావు. నా 2 చేతులు పైకెత్తున్నాను పాస్టర్ గారు, నేను తప్పక తిరిగి జన్మిస్తానని వాళ్ళు ఉన్నారా? తిరిగి జన్మిస్తాను వాళ్ళు చప్పలు కొట్టండి అందరు గట్టిగా. జన్మిస్తారా? ఇది ఒక రోజుతో అయ్యేది కాదు, వారం రోజులతో అయ్యేది కాదు, 10 రోజులతో అయ్యేది కాదు. ఆ పరిశుద్ధాత్మ బాప్తిస్మం వచ్చేదాకా మందిరంలో కనిపెట్టు, వాక్యం చదువు, మోకాళ్ళ ప్రార్థన చెయ్యి, ఉపవాస ప్రార్థన చెయ్యి, నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో. ఒకనొక రోజు నువ్వు దారంటే వెళ్ళినప్పుడు, ప్రార్థన చెయ్యనప్పుడు, విజ్ఞాపన చెయ్యనప్పుడు ఆ అగ్ని నీ మీదకి రాగలదు. ఆత్మ నువ్వు పొందగలవు, తిరిగి జన్మించినోడు అవ్వగలవు. పరలోకం నీదే అవుతుంది, పరలోకం నువ్వే పొందగలుగుతావు. పట్టు విదలాక నేను తిరిగి జన్మిస్తాను 2 చేతులు పైకెత్తండి, గట్టిగా ఆమెను అనగలుగుతారా? నిజంగానా? అందరికైనా తిరిగి జన్మించగలరా? అర్థమైంది? అందరూ కూడా ఆశపడతారా? కావాలా? తిరిగి జన్మిస్తారా? దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. అలా తిరిగి జన్మించడం కోసమే 5 రకాల పరిచర్యలు వచ్చాయి. ప్రవక్త వచ్చాడు, అపోస్తలులు వచ్చారు, సంఘ కాపరులు, ఉపదేశకులు, సువార్థికులు వచ్చారు. వారి ద్వారా ఈరోజు మళ్ళీ పరిపూర్ణ చేస్తున్నాడు, సంపూర్ణ చేస్తున్నాడు. సంపూర్ణ కాబడి, పరిపూర్ణ కాబడి తిరిగి జన్మించి ఆ గొప్ప దైవరాజ్యం మీరు అందరూ పొందాలని మనసారా కోరుకుంటే మాటలు ముగిస్తున్నాను. యేసు మిమ్మల్ని మెండుగా దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మరోసారి గట్టిగా క్లాప్స్ ఇచ్చి దేవుని స్తుతించుకోండి అందరూ. పాస్టర్ గారు వచ్చే సమయం తీసుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా. అందరూ తిరిగి జన్మించిన వారు ఇక్కడ ఉన్నారా? ఆశపడుతున్న వాళ్ళు ఉన్నారా? ఓ దేవునికి మహిమ. నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదం మెండుగా దేవుడు మనకు అనుగ్రహించాడు. నూతన కృపను మనం పొందుకున్నామని నమ్ముదాం. హల్లెలూయా. ఈ సమయంలో మన మధ్యన సహోదరుడు జాన్ వెస్లీ గారు ఉన్నారా? రాజా నుంచి వచ్చిన సహోదరుడు జాన్ వెస్లీ గారు వచ్చి మరి వాక్యం నిమిత్తం మనందరిలో ఫలించేలాగా ప్రార్థన చేయాల్సిందిగా మరి ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రముల తండ్రి, పరిశుద్ధుడ జీవం గల దేవానికి స్తోత్రం నాయన. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న అబ్రహాం, ఇస్సాక్, యాకోబుల దేవుడా, నువ్వు మారిన వాడివి, మార్పు లేని వాడివి తండ్రి. భూమి ఆకాశాలు గతించిన ప్రభు, నీ మాటలు గతించవు నాయన. ఆ గతించని యొక్క మాటలు మేము విని ఉన్నాము ప్రభా. మనుషుడు రొట్టె వలన కాదు కానీ కేవలం నీ నోటి మాట వలన జీవిస్తాడని చెప్పి నిజంగా నా ప్రశస్తమైన సహోదరుడు తండ్రి సాల్మాన్ గారిని బట్టి ఈరోజు గొప్ప అనేకమైన విషయాలు, నిజంగా తిరిగి జన్మించే విషయాలు తండ్రి. మా యొక్క పాస్టర్ గారు నాయన విక్టర్పాల్ గారి ద్వారా మేము కొన్ని విషయాలు నేర్చుకొని ఉన్నాం. నిజంగా క్రైస్తవుడికి మొట్టమొదటిగా కావాల్సింది తిరిగి జన్మ అయి ఉన్నది ప్రభా. ఆ యొక్క జన్మ అనేది లేకపోతే మేము దేవుని రాజ్యంకి వెళ్ళలేమని నాయన నువ్వు స్పష్టంగా మాతో మాట్లాడి ఉన్నావు ప్రభా. నిజంగా తండ్రి ఇజ్రాయేల్ బోధకుడు ఆ రోజు నికోదేము తండ్రి ప్రభు దగ్గరికి వచ్చి అడిగినప్పుడు, ఓ ఇజ్రాయేల్కి బోధకుడు అయ్యి నువ్వు ఉన్నప్పుడు నీకు నిజంగా కొత్త జన్మ గురించి తెలియదా అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. ఆ రోజు బోధకులకే ఆ యొక్క కొత్త జన్మ గురించి తెలియనప్పుడు ఈరోజు ప్రపంచంలో అనేక మంది క్రైస్తవులు, క్రైస్తవ బోధకులు, అనేక మంది మిషనరీలు ఉన్నారు తండ్రి ప్రభా. వారికి తెలుసా అంటే అది ఒక ప్రశ్నార్థకంగానే ఉంటుంది. నిజంగా తండ్రి ఈ ఘడియకి ఒక వర్తమానకుని పంపించావు. ఈ సాయంకాలం మంది ప్రభా మా యొక్క కన్నులకు వెలుగునిపించావు ప్రభా. అనేకమైన గొప్ప విషయాలను మాకు తెలియపరిచావు. నిజంగా తండ్రి తిరిగి జన్మించిన వాడే ఆ యొక్క దేవుని రాజ్యంలో ఉంటాడు. ఆ యొక్క వ్యక్తి నూతన సృష్టి అయి ఉంటాడు. ఆ యొక్క మనిషి ప్రభా పూర్తిగా తన యొక్క స్వభావం అంతటిని కూడా మార్చుకుంటాడు. తన ఆలోచన మారుతుంది, తలంపులు మారుతాయి. నాయన పరిపూర్ణంగా నీలాగా ఆ వ్యక్తి తయారవుతాడని చెప్పి ఈ వర్తమానం ద్వారా మాకు అనేకమైన విషయాలు తెలియపరిచున్నావు ప్రభా. నిజంగా మరొకమారు ఇక్కడ ఎవరైతే నూతనంగా జన్మించవలసి ఉన్నారో వారందరూ తండ్రి ఈ దినం ఒక నిర్ణయం తీసుకున్నట్టుకు వారికి సహాయం దయచేయండి. నువ్వు వారితో మాట్లాడి ఉన్నావు అని నమ్ముతూ ఉన్నాం తండ్రి. సహాయం దయచేయండి. మరొకమారు తండ్రి ఆ యొక్క దీన సేవకుని దీవించండి. రెండింతల ఆత్మాభిషేకంతో నింపి అనేకమైన ప్రాంతాల్లో ప్రభా మీరు వాడుకున్నట్టుకు సహాయం దయచేయండి. ఈ వయసులో కూడా తండ్రి అంత ఎనర్జెటిక్గా మాట్లాడుతూ ఉన్నారంటే ప్రభా అది నీవిచ్చిన కృపే తండ్రి. ఆ యొక్క కృప ద్వారా మేము అందరం ఈరోజు బలపరచబడ్డాము నాయన. మేము ఉత్తేజాన్ని పొందుకున్నాము నాయన. మరొక మారు తండ్రి నీ మాటల ద్వారా తండ్రి మమ్మల్ని ఉత్తేజింపజేసావు, బలపరిచావు. అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఇక జరగవలసిన కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తారని నమ్ముతూ మహిమ ఘనత ప్రభావాలు నీవే పొందుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.